హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు వేదాంత తెలుగు. సో మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న స్ట్రేట్ లైన్స్ అనే టాపిక్ ని ఈ రోజు మనం నేర్చుకోబోతున్నాం. పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్ దీని తర్వాత నేర్చుకుంటాము. ఓకేనా? స్ట్రేట్ లైన్స్ లోంచి మనకు ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి అంటే 1Bలో 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. తెలుసు కదా ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి? 2 మార్క్స్ క్వశ్చన్స్, ఒకటి 4 మార్క్స్ క్వశ్చన్, అలాగే ఒకటి లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్ వస్తుంది. సో ఈ లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్ ని మనం సపరేట్ వీడియోలో చేద్దాం. యాక్చువల్ గా అది మనకి ఆర్థో సెంటర్ లేదా సర్కమ్ సెంటర్ వీటికి సంబంధించిన క్వశ్చన్ వస్తుంది. మాక్సిమం అదే వస్తుంది. సో దీన్ని మనం సపరేట్ వీడియోలో మంచిగా ఫ్రెష్ గా నేర్చుకుందాం. ఈ 2 మార్క్స్ క్వశ్చన్స్ 4 మార్క్స్ క్వశ్చన్ అనేది ఇప్పుడు మనం నేర్చుకుందాం. ఓకేనా? చాలా సింపుల్ గా ఉంటాయి. జస్ట్ చిన్న ఫార్ములాస్ మీకు తెలిస్తే చాలు. ఫస్ట్ నేను వాటిని రివైజ్ చేస్తాను. ఓకేనా? దీనిలో మనం వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ అండ్ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ నేర్చుకుందాం. సో ఈ వీడియోలోంచి మీకు 8 మార్క్స్ వస్తాయి. ఓకేనా? నెక్స్ట్ పార్ట్ 2 లోంచి మీకు ఇంకొచ్చేసి 7 మార్క్స్ అనమాట. సో టోటల్ 15 మార్క్స్ ఈ చాప్టర్ నుంచి. చూడండి, ఫస్ట్ నుంచి మనకి స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్. మీకు ఈక్వేషన్ ఆఫ్ ఎ లైన్ ఎలా ఉంటుందో అందరికి తెలుసు. ఈక్వేషన్ ఆఫ్ ఎ లైన్ ఎట్లుంటుంది? ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఇది కదా ఈక్వేషన్ ఆఫ్ లైన్. పాయింట్ అంటే ఎట్లుంటుంది? ఇలా ఫర్ ఎగ్జాంపుల్ a, b ఇలా ఉంటే దీన్ని పాయింట్ అంటాం. ఇలా ఉంటే x y ఇలా ఉన్నట్టయితే దాన్ని లైన్ అంటాం. ఇది మీకు అందరికీ తెలిసిందే కదా. అయితే స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ అంటే స్లోప్ అంటేనేమో n అన్నమాట, m. ఓకేనా? స్లోప్ అంటేనేమో m, ఇంటర్సెప్ట్ అంటే c. సో ఇక్కడ మనకి స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఏమైందంటే y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి పాయింట్ స్లోప్ ఫార్మ్. సో స్లోప్ ఉండి ఒక పాయింట్ ఉన్నట్టయితే, ఓకేనా, స్లోప్ ఉండి అలాగే ఒక పాయింట్ ఫర్ ఎగ్జాంపుల్ x1 y1 అని ఇలా ఒక పాయింట్ ఉంది అనుకోండి. ఓకేనా? స్లోప్ ఉంది, పాయింట్ ఉంది. అప్పుడు మనకు లైన్ ఈక్వేషన్ ఏమవుతుంది అంటే y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. ఓకేనా? ఇవన్నీ మీరు ఇంతకుముందు 10th క్లాస్లో నేర్చుకునే, జస్ట్ రివిజన్ చేస్తున్నాను. ఓకేనా? y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c. మీరు ఐపీలో కూడా అన్ని రివైజ్ చేసుకునే ఉంటారు. కాకపోతే ఒక్కసారి వీటిని చూసి మనం క్వశ్చన్స్ చూద్దాము. ఓకేనా? y ఈక్వల్ టు mx ప్లస్ సి బేసిక్ ఫార్ములా. లైన్ ఈక్వేషన్ అంటే ఇలా అయినా చెప్పొచ్చు, ఇలా అయినా చెప్పొచ్చు, ఈ రెండిట్లలో ఏదైనా చెప్పొచ్చు. ఒకవేళ పాసింగ్ త్రూ ఆరిజిన్ అన్నాం అనుకోండి, ఇది పాసింగ్ త్రూ ఆరిజిన్ కాదు. పాసింగ్ త్రూ ఆరిజిన్ అంటే y ఈజ్ ఈక్వల్ టు mx అనేది మనకు పాసింగ్ త్రూ ఆరిజిన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి పాయింట్ స్లోప్ ఫార్మ్. స్లోప్ ఉండి పాయింట్ ఉన్నట్టయితే ఇలా, 2 పాయింట్స్ ఉన్నట్టయితే m అంటే ఏంటిది? మనకు తెలుసు కదా. m అంటే స్లోప్ ఈజ్ ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 అని తెలుసు, 2 పాయింట్స్ ఉన్నప్పుడు. అయితే 2 పాయింట్స్ ఇచ్చాడు. సో మనకి y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m అంటే ఏంటిది? y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 ఇంటూ x మైనస్ x1 అనమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇంటర్సెప్ట్ ఫార్మ్. ఇది మనకి చాలా ఇంపార్టెంట్. మనకు ఒకటి 2 మార్క్స్ క్వశ్చన్ అనేది వేటి మీద డిపెండ్ అయ్యి ఇస్తున్నాడంటే స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్, అలాగే ఇంటర్సెప్ట్ ఫార్మ్, నెక్స్ట్ వచ్చేసి నార్మల్ ఫార్మ్. ఈ మూడింటికి సంబంధించిన 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి అడుగుతున్నాడు. సో జాగ్రత్తగా వినండి. స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ అంటే వెరీ బేసిక్ ఫార్మ్లా మనకు తెలిసిందే. ఇంటర్సెప్ట్ ఫార్మ్ అంటే ఏంటిది అంటే x బై a ప్లస్ y బై b ఈజ్ ఈక్వల్ టు 1. అంటే a అనేది ఇక్కడ x ఇంటర్సెప్ట్ అన్నట్టు, b అనేది y ఇంటర్సెప్ట్ అన్నట్టు ఈక్వల్ టు 1. ఒకవేళ దీన్ని మనం లైన్ లాగా డ్రా చేసినట్టయితే, అంటే మనం కోఆర్డినేట్స్ పైన మనం ఈ లైన్ ని డ్రా చేసినట్టయితే x యాక్సిస్ పైన a దగ్గర టచ్ అవుద్ది. ఓకేనా? y యాక్సిస్ పైన b దగ్గర టచ్ అయ్యి వచ్చే లైన్ అన్నమాట. దీన్నే మనం x కోఆర్డినేట్, ఇది వచ్చేసి y కోఆర్డినేట్. యాక్చువల్గా చూసినట్టయితే x ఇంటర్సెప్ట్, y ఇంటర్సెప్ట్ డినామినేటర్లో ఉన్నాయి చూడండి. x కింద ఉన్నది x ఇంటర్సెప్ట్, x అనే యాక్సిస్ పైన ఇంటర్సెప్ట్ ఎక్కడ అవుతుంది, నెక్స్ట్ y అనే యాక్సిస్ పైన ఎక్కడ ఇంటర్సెప్ట్ అవుతుంది అని ఇలా మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఇలా ఇంటర్సెప్ట్ ఫామ్లో రైట్ సైడ్ 1 ఉండాలి. ఓకేనా? ఇది ఒకటి. నెక్స్ట్ వచ్చేసి నార్మల్ ఫామ్ అంటే ఏంటి అంటే మనకి x కాస్ ఆల్ఫా ప్లస్ y సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు p అనమాట. x కాస్ ఆల్ఫా ప్లస్ y సైన్ ఆల్ఫా ఈక్వల్ టు p. ఇది కూడా మనకు ఒక లైన్ ఈక్వేషన్. x ఉంది, y ఉంది. ఇక్కడ ఆల్ఫా అనేది మనం యాక్చువల్గా ఈ నార్మల్ ఫామ్లోకి ఎలా కన్వర్ట్ చేసుకోవాలి అంటే ఒక లైన్ తీసుకొని మనం చేద్దాం. కొద్దిసేపు అయ్యాక చేద్దాం. ప్రాబ్లమ్స్ చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఓకేనా? ప్రతి ప్రాబ్లం మనం సింపుల్ వేలో నేర్చుకుందాము. సో నెక్స్ట్ చూడండి, మనకి 2 మార్క్స్ కానీ 4 మార్క్స్ కానీ ఖచ్చితంగా పడితే సింపుల్ వేలో మనం నేర్చుకుందాం. ప్యారలల్ అండ్ పర్పెండిక్యులర్ లైన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక లైన్ తీసుకుందాం. ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా? ఈ లైన్ కనుక మనం తీసుకున్నట్టయితే అర్థమవుతుంది కదా. ఈ లైన్ తీసుకున్నట్టయితే దీనికి ప్యారలల్ గా ఉండే ఇంకొక లైన్ ఏమవుతుంది, దీనికి పర్పెండిక్యులర్ గా ఉండే లైన్ ఏమవుతుంది అని ఎప్పుడైనా మనం అడిగాడు అనుకోండి. దీనికి ప్యారలల్ గా ఉండే లైన్ ఏమవుతుంది అంటే, ఓకేనా, ఏం లైన్? ప్యారలల్ గా ఉండే లైన్ అన్నమాట. సో ఏమవుతుంది అంటే దీనికి ax ప్లస్ by, x కోఎఫిషియంట్ y కోఎఫిషియంట్ అలాగే ఉంటాయి, జస్ట్ కాన్స్టెంట్ మాత్రమే మారుద్ది, ఈజ్ ఈక్వల్ టు 0. సో దీనికి ప్యారలల్ గా ఉండే లైన్ లో జస్ట్ కాన్స్టెంట్ మాత్రమే డిఫరెన్స్ వస్తుంది. ఒకవేళ పర్పెండిక్యులర్ గా ఉండే లైన్ గురించి అడిగాడు అనుకోండి. ఓకేనా?
ప్యారలల్ కి కూడా మనం సింబల్ వేసేద్దాం. ప్యారలల్ గా ఉండే లైన్ అడిగితేనేమో ఇది. ఒకవేళ దీనికి పర్పెండిక్యులర్ గా ఉండే లైన్ కావాలి అంటే y కున్న కోఎఫిషియెంట్ x కి పెట్టండి, అంటే bx. x కున్న కోఎఫిషియెంట్ ని y కి పెట్టండి, ay. అర్థమవుతుందా? ఫస్ట్ x రాయాలి, నెక్స్ట్ y రాయాలి. అర్థమవుతుందా? x y ఇవి రాయడం మాత్రం ఇదే ఆర్డర్ లో రాయాలి. ఇక్కడ చూడండి, x y కాన్స్టెంట్, x y కాన్స్టెంట్. కాకపోతే x కి ముందు ఏం రాయాలి అంటే y కోఎఫిషియెంట్, y కి ముందు x కోఎఫిషియెంట్ రాసి మైనస్ పెట్టండి. ఇక్కడ ఇంకేదో ఒక కాన్స్టెంట్ మళ్ళీ చెప్పలేం మనం, అదే కాన్స్టెంట్ అయినా రావచ్చు. సో దీన్ని కూడా మనం సంథింగ్ ఏదో ఒక కాన్స్టెంట్ k అనుకుందాం. ఓకేనా? ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోండి చిన్న డిఫరెన్స్. దీనికి మనకు ప్యారలల్ లైన్ కావాలంటే ఈ కాన్స్టెంట్ మాత్రమే మారుద్ది. పర్పెండిక్యులర్ అంటే ఈ కోఎఫిషియెంట్స్ రివర్స్ అయిపోతాయి. ఓకేనా? కోఎఫిషియెంట్స్ రివర్స్ అయిపోయి మైనస్ అనే సింబల్ వస్తుంది. అయితే ఏవైనా 2 లైన్స్ ఇచ్చి ఇప్పుడు ఈ లైన్ దీనికి ప్యారలలా కాదా, ఈ లైన్ దీనికి పర్పెండిక్యులరా కాదా అని మనల్ని ఒకవేళ అడిగినట్టయితే దీని యొక్క స్లోప్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ m1 అనేది స్లోప్ వచ్చింది అనుకోండి. ఓకేనా? స్లోప్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో తెలుసు కదా. మనం దీన్ని కన్వర్ట్ చేసుకుంటాం. ఎలా కన్వర్ట్ చేసుకుంటాం? y = mx + c ఫామ్ లోకి కన్వర్ట్ చేసుకుంటాం. ఓకేనా? అర్థమవుతుందా? దీంట్లో మనం y = mx + c ఫామ్ లోకి కన్వర్ట్ చేసుకుంటాం. ఇవి రెండిళ్లలో ఏదైనా కానీ మనం y = mx + c ఫామ్ లోకి కన్వర్ట్ చేసుకున్న తర్వాత x కోఎఫిషియెంట్ ఏదైతే ఉంటుందో అది మనకు m అన్నమాట. ఓకేనా? m1 దీని నుంచి వచ్చిన స్లోప్ ని m1 అనుకోండి. మీకు ఇంకా క్లియర్ గా అర్థం కావడానికి దీనికి ఒకసారి ట్రై చేసి చూద్దాం. దీన్ని తీసుకున్నట్టయితే by ఇక్కడ ఉంచుదాము, x ని c ని అటు పంపిద్దాం, అంటే -ax - c అవుద్ది. అంటే దీన్ని బట్టి మనకు y = mx + c, y ఈక్వల్ టు రావాలి. y = b అనే దాంతో డివైడ్ చేసామనుకోండి, -a/b × x -c/b. ఓకేనా? ఇక్కడ చూడండి x కోఎఫిషియెంట్ ఏదైతే ఉందో అది మనకు m అన్నమాట. సో ఇది స్లోప్. సో ఇక్కడ నుంచి మనకు ఈ లైన్ కి స్లోప్ అనేది m1 = -a/b వచ్చింది అనుకోండి. ఓకేనా? దీని స్లోప్ వచ్చేసి మనకు m1 అనుకుందాం, ఎందుకంటే ఫస్ట్ దాని స్లోప్ m1 అనుకుందాం. నెక్స్ట్ దీనికి స్లోప్ చెక్ చేసి చూద్దాం. ప్యారలల్ అంటే మనకు దీనికి ఎంతైతే స్లోప్ వచ్చిందో దీనికి కూడా సేమ్ స్లోప్ రావాలి, అంతే కదా. ప్యారలల్ అంటే మనకి ఎలా ఉంటాయి లైన్స్, ఇప్పుడు ఒక లైన్ ఇలా తీసుకున్నట్టయితే దీనికి ఎంతైతే స్లోప్ ఉందో సేమ్ స్లోప్ తోటి మనకి ఇంకో లైన్ వస్తే అప్పుడు మనం దాన్ని ప్యారలల్ అంటాం కదా. ఇవి రెండింటికి స్లోప్ వచ్చేసి సేమ్ ఉండాలి. దీని యొక్క స్లోప్ అనేది -a/b అయ్యింది అనుకోండి, దీని స్లోప్ కూడా ఎగ్జాక్ట్లీ -a/b కావాలి, సేమ్ స్లోప్ ఉండాలి. ఒకవేళ పర్పెండిక్యులర్ అంటే మాత్రం కొంచెం ఇలా ఉంటుంది కదా, మనకు లైన్ వచ్చేసి ఇలా ఉంటుంది కదా పర్పెండిక్యులర్ అంటే, దానికి స్లోప్ ఎంత ఉండాలి అనేది మనం ఇక్కడ చూద్దాం. చూడండి, దీని స్లోప్ వచ్చేసి ఏమొచ్చింది -a/b. ఒకవేళ దీనికి మనకు స్లోప్ కావాలనుకోండి, ఎలా చేస్తాం? ఇప్పుడు మనకు దీనికి స్లోప్ కావాలి అంటే మనకు by = ఇది ఇటు పంపించేద్దాం, అంటే -ax - k అవుద్ది. అంటే మనం b తోని డివైడ్ చేసినట్టయితే y = -a/b × x -k/b. ఇక్కడ చూడండి x యొక్క కోఎఫిషియెంట్ ఏదైతే ఉందో ఇది మనకి ఇక్కడ స్లోప్ అన్నమాట. సో స్లోప్ ఏమని వచ్చింది ఇక్కడ, స్లోప్ = -a/b వచ్చింది. క్లియర్ కదా. దీని స్లోప్ వచ్చేసి ఏది ప్యారలల్ గా ఉన్న లైన్ యొక్క స్లోప్ వచ్చేసి -a/b వచ్చింది. పర్పెండిక్యులర్ దానికి కూడా ఒకసారి స్లోప్ చేసి చూద్దాం. y కి సంబంధించిన ఒక సైడ్ ఉండాలి, మిగతాది ఒక సైడ్ కదా. సో y కి సంబంధించింది అటు తీసుకుపోయాం అనుకోండి, -ay అటు పోయినట్టయితే +ay అవుద్ది. ఇటు సైడ్ ఏముంటుంది మరి, bx ఉంది, అలాగే k కూడా ఉంది. a ని ఇటు పంపించేసాం అనుకోండి, అప్పుడు మనకి ఏమవుతుంది అంటే y = a కిందకి వస్తే b/a × x + k/a. ఓకేనా? +k/a. ఇక్కడ చూడండి మరి స్లోప్ ఏమొచ్చింది, b/a వచ్చింది. అర్థమవుతుందా? ఇక్కడ వచ్చేసి మనకు స్లోప్ ఎంత అంటే స్లోప్ = b/a. ఒకసారి అబ్జర్వ్ చేయండి, వీటిని బట్టి మీకు ఏమర్థమవుతుంది, ఇక్కడ మనం ఈ రిజల్ట్స్ని బట్టి మీరు ఆలోచించండి, మీకు ఇక్కడ ఏమర్థం కావాలి అని అంటే. సో ఇక్కడ మనకి ax + by + c = 0 అనే లైన్ ఉంది, దానికి స్లోప్ ఒకటి వచ్చింది. అయితే ప్యారలల్ గా ఉన్న లైన్ యొక్క స్లోప్ కూడా సేమ్ ఉంది చూడండి, అదే కదా మనకు కావాల్సింది. దీనికి స్లోప్ అయితే ఎంత ఉంటుందో ప్యారలల్ గా ఉన్న లైన్ కి కూడా స్లోప్ సేమ్ ఉండాలి కదా. స్లోప్ అనేవి మనకు ఈక్వల్ గా ఉండాలి, అంతే కదా. ప్యారలల్ గా ఉన్నట్టయితే రెండింటికి స్లోపులు సేమ్ ఉండాలి. పర్పెండిక్యులర్ గా ఉంటే ఏమైంది, దీనికే కదా మనం పర్పెండిక్యులర్ చెక్ చేసింది. సో దీనికి పర్పెండిక్యులర్ గా ఉన్నదంటే ఇంకో ప్యారలల్ గా ఉన్న లైన్ కూడా పర్పెండిక్యులర్ గా ఉన్నట్టే. కాన్సెప్ట్ బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ లైన్ పర్పెండిక్యులర్ గా ఉందంటే సెకండ్ ఇంకో లైన్ ప్యారలల్ గా, దీనికి ప్యారలల్ గా ఉండే ఒక లైన్ తెలుసుకున్నామంటే, అంటే ఈ లైన్ అనేది ఫస్ట్ లైన్ పర్పెండిక్యులర్ అంటే సెకండ్ లైన్ కూడా పర్పెండిక్యులర్ గా ఉన్నట్టే. ఓకేనా? సో ఇప్పుడు మనకి దీనికి పర్పెండిక్యులర్ గా ఉన్నది ఒకటి కావాలి. ఈ లైన్ ఏదైతే ఉందో దానికి పర్పెండిక్యులర్ గా ఉన్నది కావాలి అంటే దీని స్లోప్ ని కొంచెం అబ్జర్వ్ చేయండి. ఏమైనా రిజల్ట్ ఏమైనా అర్థం అవుతుందా? -a/b ఉంటే b/a వచ్చింది కదా, -a/b ఉంటే b/a.
సో ఇది జస్ట్ ఇంతవరకు చిన్నగా జస్ట్ అర్థం చేసుకొని ఇలా ఉంచుకోండి. ఇక్కడ మీకు ఇంకొక విషయం ఏం చెప్తానంటే పర్పెండిక్యులర్గా ఉన్నప్పుడు దీన్ని m1 అనుకుందాం. ఓకేనా, మన ఒరిజినల్ లైన్ ఏంటిది అంటే మనకు -a/b. ఓకేనా, ఒక లైన్ అనేది ఇలా ఉంది, దీని స్లోప్ అనేది -a/b. ఇంకో లైన్ అనేది ఇలా ఉంది, దీనికి స్లోప్ m1 = -a/b అనుకుందాం. పర్పెండిక్యులర్గా ఉన్నదాని స్లోప్ m2 ఎంత అనుకుందాం, b/a అనుకుందాం. అయితే m2 ఎంత, b/a. అయితే రెండు లైన్స్ పర్పెండిక్యులరా కాదా అని మనం చెప్పాలంటే m1 నుంచి m2 ఇవి రెండింటికి ఏమైనా మల్టిప్లై చేసామనుకోండి, చూడండి m1 × m2 చేసినట్టయితే మనకి ఏమొస్తుంది, ఇంటూ చేస్తే bకి b క్యాన్సిల్ అవుతుంది, aకి a క్యాన్సిల్ అయిపోతుంది, అవుతుందా కదా. కాబట్టి మీరు ఇట్లా పక్కపక్కకి రాసుకొని మల్టిప్లై చేయండి, -a/b × b/a. bకి b క్యాన్సిల్, aకి a క్యాన్సిల్ అంటే జస్ట్ -1 వచ్చింది కదా. సో మనకు ఏవైనా రెండు లైన్స్ పర్పెండిక్యులర్గా ఉన్నాయి అంటే m1 × m2 = -1. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, ఖచ్చితంగా మీరు ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం ఏం చేద్దాం, ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైందా అసలు ప్యారలల్ అంటే ఏంటి, పర్పెండిక్యులర్ అంటే ఏంటి, అసలు ఈ మ్యాటర్ ఏంటి అనేది మీకు అందరు క్లియర్గా అర్థమవుతుంది కదా. ఓకే, నెక్స్ట్ చూద్దాం. కావాలంటే మీరు దీన్ని మనం ఏం చేసాం, ఇక్కడ కన్వర్ట్ చేసేసాం. ఓకే, సరిపోద్ది. నెక్స్ట్ చూడండి, ఇంకా పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఏ పాయింట్, ఒక పాయింట్ నుంచి ఒక లైన్కి ఉన్న పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే ఇప్పుడు ఒక లైన్ అనేది ఇలా ఉంది. ఓకేనా, ఈ లైన్కి ఇంకొక పాయింట్ వచ్చేసి ఎక్కడ ఉంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది చూడండి. ఓకేనా, ఇక్కడ ఒక లైన్ ఉంది, ఇక్కడ ఒక పాయింట్ ఉంది. సో ఈ పాయింట్ నుంచి ఈ లైన్కి మామూలుగా ఇలా మనం డిస్టెన్స్ చెక్ చేసామనుకోండి, అది కాదు మనకు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే. ఇక్కడ మనం పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటున్నామంటే ఏదో ఒక పాయింట్ నుంచి లైన్ మీద గీత గీసిన పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అని అంటే అలా కాదు. మనం ఎలా చెక్ చేయాలంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటున్నామంటే, ఒక నిమిషం, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటున్నామంటే ఈ లైన్ని కొంచెం ఎక్స్టెండ్ చేసినా పర్లేదు, కానీ ఈ పాయింట్ నుంచి మనం చెక్ చేసుకున్నట్టయితే ఈ పాయింట్ నుంచి ఈ లైన్కి ఎగ్జాక్ట్గా 90 degreesతో ఇలా రావాలి. ఓకేనా, దాన్ని మనం పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటాం. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న ఈ డిస్టెన్స్నే మనం పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటాం. అర్థమవుతుందా? ఈ డిస్టెన్స్కి ఇప్పుడు మనకి ఏంటి ఫార్ములా అనేది ఇప్పుడు మనం చూద్దాం. క్లియర్గా అర్థమవుతుంది కదా. ఒక లైన్కి పర్పెండిక్యులర్గా ఉన్న డిస్టెన్స్, ఒకవేళ మనం ఇంతకుముందు చూసినట్టు ఇట్లా చెక్ చేసామనుకోండి, అది పర్పెండిక్యులర్ కాదు కదా. సో ఇలా పర్పెండిక్యులర్గా ఉంటే దాని డిస్టెన్స్ ఏంటి అంటే మనకు ఫార్ములా పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు, ఓకేనా, ఇలా రాసుకుందాం. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ax1 + by1 + c డివైడెడ్ బై √a² + b². ఇది ఆల్రెడీ మీరు చాలా ప్రాబ్లమ్స్లో యూజ్ చేసే ఉంటారు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి ఈ ప్రాబ్లమ్ అంటే ఈ ఫార్ములా అయితే గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ x1లు y1లు ఏలు బీలు ఏంటి అంటే ఈక్వేషన్లో మనకి ax + by + c = 0 ఉందా, దీంట్లో x దగ్గర x1 అనే పాయింట్, y దగ్గర y1 అనే పాయింట్ సబ్స్టిట్యూట్ చేసి తీసుకొచ్చి పైన సబ్స్టిట్యూట్ చేస్తాం. ఓకేనా, ఏ కోషంట్ b ఇక్కడ మనకు a ఉన్న b ఉన్నాయి చూడండి, x కి y కి ఉన్న కోషంట్స్ని కింద వేసేస్తాం, √a² + b² అనేది వేసేస్తాం. క్లియర్ కదా. నెక్స్ట్ చూడండి, డిస్టెన్స్ బిట్వీన్ 2 ప్యారలల్ లైన్స్ అని చెప్పేసి మనకు 2 ప్యారలల్ లైన్స్ ఇచ్చాడు. అంటే ఇంతకుముందు మనం చూసాం చూడండి, ఇట్లా మనకి ఇది ఒక లైను, దీనికి ప్యారలల్గా ఉండేది ఇంకొక లైన్ ఉంది. ఇవి రెండింటి మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఎంత, మరి ఈ డిస్టెన్స్ ఎంత అంటే ఎట్లా చెప్తామంటే దానికోసం మనము ఏం చేయాలి, ఇవి రెండింటికి మనకి యాక్చువల్గా ఇవి రెండింటికి సి అనేది ఒకటే తేడా ఉంటుంది. ax + by ఇక్కడ మనకు ప్యారలల్ అన్నామంటే కాన్స్టెంట్ ఒకటే కదా డిఫరెన్స్ ఉండేది మనకి ఇక్కడ. సో ఇప్పుడు ఇది ఒక c1, ఇది c1 దగ్గర నుంచి ఇలా పోయింది అనుకోండి, ఇప్పుడు ఇది c2 అనుకోండి, c2 అనుకోండి. ఇవి రెండింటికి డిఫరెన్స్ ఎంత ఉంది అంటే ఇవి రెండింటి మధ్యలో డిస్టెన్స్ ఎంత ఉంది అంటే సీల యొక్క డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే చాలు. కింద వచ్చేసి మళ్ళీ సేమ్ ఇది ఏంటి మనకు ప్యారలల్ అనుకోండి. ఓకేనా, ప్యారలల్ డిస్టెన్స్ అనుకుంటే జస్ట్ నార్మల్గా డిస్టెన్స్కి ఫార్ములా అని రాసేస్తాం. ఏమవుతుందంటే కింద వచ్చేసి √a² + b². ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, ప్యారలల్ అన్నాడంటే ఖచ్చితంగా ఎక్స్కి వైకి ఉన్న కోఎఫిషియంట్లు ఉంటాయి చూడండి, ఫస్ట్ లైన్లో సెకండ్ లైన్లో రెండు ఈక్వల్గా ఉండాలి, కాన్స్టెంట్ ఒక్కటే డిఫరెంట్ ఉండాలి, మిగతా లైన్ మొత్తం సేమ్ ఉండాలి. అలాంటప్పుడు ఆ కాన్స్టెంట్లనే మైనస్ చేస్తే సరిపోతుంది. ఓకేనా, మార్క్ చేయాలి. మనకి డిస్టెన్స్ అంటున్నాడంటే పాజిటివ్గా రావాలి. ఇక్కడ కూడా మనకు ఆల్రెడీ రూట్ అనేది పాజిటివ్లోనే ఉంటుంది, కింద రూట్ అనేది పాజిటివ్లో ఉంటేనే ఉంటుంది. సో పైన ఒక్కదానికి మాడ్ పెట్టుకుంటే సరిపోద్ది. నెక్స్ట్ చూడండి, ఏరియా ఆఫ్ ఏ స్ట్రేట్ లైన్ ax + by + c = 0 అంటే ఏమంటున్నాడంటే మనకి యాక్సిస్ పైన ఒక స్ట్రేట్ లైన్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే అనుకోండి. ఓకేనా, ఇది వచ్చేసి మనకు ax + by + c. ఇక్కడ మీరు కాన్సెప్ట్ బాగా అర్థం చేసుకోవాలి. ఈ స్ట్రేట్ లైన్స్ జామెట్రీ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని విజువలైజ్ ఎక్కువ చేసుకున్నారనుకోండి మీకు చాప్టర్ ఈజీగా అర్థమైపోద్ది.
అర్థమవుతుందా మీకు? చాలామంది స్ట్రేట్ లైన్స్ అది ఇది అబ్బోయ్ జామెట్రీ పార్ట్ మనకు వద్దు అని భయపడుతుంటారు, కానీ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి, అసలు ఏమంటున్నాడు అది జాగ్రత్తగా మనం అర్థం చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ మనకు ఈ లైన్ ఒకటి ఉందంట, ఏరియా ఆఫ్ ఏ స్ట్రేట్ లైన్ ఇది విత్ కోఆర్డినేట్ యాక్సిస్, అంటే దీని ఏరియా కావాలంటే కోఆర్డినేట్ యాక్సిస్ తోటి, ఇదే కదా కోఆర్డినేట్ యాక్సిస్, ఇదేమో ఎక్స్ యాక్సిస్ ఇదేమో వై యాక్సిస్. సో ఎక్స్ యాక్సిస్కి వై యాక్సిస్కి అలాగే ఈ లైన్కి మధ్యలో ఉన్న ఏరియా కావాలి అంటున్నాడు. అంటే మనకు కావాల్సింది ఏంటిది అంటే ఈ ఏరియా కావాలి. సో దానికి ఫార్ములా ఏంటిదంటే ఏరియా ఈజ్ ఈక్వల్ టు, ఓకేనా, ఏరియా ఈజ్ ఈక్వల్ టు యాక్చువల్గా ఇక్కడ మనకు సి స్క్వేర్, ఇక్కడ మనకు కాన్స్టెంట్ ఉంటుంది చూడండి, దానికి స్క్వేర్ చేయాలి, డివైడెడ్ బై 2 ఇంటూ మాడ్ ఏబి చేసినట్టయితే సరిపోతుంది. సి స్క్వేర్ బై 2 మాడ్ ఏబి. యాక్చువల్గా ఏ ఇంటూ బి చేసినట్టయితే కొన్నిసార్లు నెగిటివ్ వస్తుంది కావచ్చు, సి స్క్వేర్ అంటే ఎట్లాగో పాజిటివే, 2 పాజిటివే, ఇది కూడా పాజిటివ్ ఉండాలి, ఎందుకంటే ఏరియా అంటున్నామంటే మొత్తం పాజిటివ్లో ఉండాలి. ఏరియా అయినా డిస్టెన్స్ అయినా లెంత్ ఇలాంటివన్నీ మనకు పాజిటివ్లో ఉండాలి కదా. సో సి స్క్వేర్ బై 2 మాడ్ ఏబి ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి కాన్కరెన్సీ ఆఫ్ 3 లైన్స్. మనకు కొన్నిసార్లు క్వశ్చన్లో ఇలా 3 లైన్స్ ఇస్తారు, ఏంటంటే మనకి ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0, ఇంకో లైను ఇప్పుడు A1 B1 C1 అనుకుంటే ఇంకోటి A2 B2 C2 అనుకుంటాం, ఓకేనా. ఇంకో లైన్ కూడా ఇచ్చాడు అనుకోండి, ఇట్లా త్రీ లైన్స్ ఇస్తాడు, ఓకేనా. ఇలా 3 లైన్స్ ఇచ్చేసి అవి కాన్కరెంట్గా ఉంటే మన కండిషన్ ఏంటి? ఇప్పుడు కొన్నిసార్లు ఏమి ఇస్తాడంటే ఇక్కడ అన్ని నెంబర్స్ ఇవ్వకుండా ఎక్కడ ఒక దగ్గర వేరియబుల్ ఇస్తాడు, కేనా పీనా అని చెప్పేసి ఏదో వేరియబుల్ ఇస్తే దాన్ని ఫైండ్ అవుట్ చేయమంటాడు. సో కాన్కరెంట్ లైన్స్ అంటే అసలు కాన్కరెన్సీ అంటే ఏంటో మీకు తెలుసా? ఫస్ట్ ఒకసారి రివైజ్ చేస్తాను, మీకు తెలిసి ఉంటుంది కాకపోతే తెలియని వాళ్ళ కోసం జస్ట్ చిన్న రివిజన్ టైప్లో అనుకోండి. ఇప్పుడు ఇది ఫస్ట్ లైన్ అనుకోండి, ఓకేనా, ఫస్ట్ లైన్ ఇది. సెకండ్ లైన్ వచ్చేసి ఇదిగో ఇలా ఉంది, ఓకేనా. నెక్స్ట్ థర్డ్ లైన్ వచ్చేసి ఎలా ఉందంటే ఇవి కలుస్తాయి, అన్నీ ఒక్కటే పాయింట్ దగ్గర కలిస్తే దాన్ని మనం కాన్కరెంట్ అంటాం. ఇప్పుడు చూడండి థర్డ్ లైన్ అనేది ఇలా ఉన్నట్టయితే ఈ 3 లైన్స్ని మనం కాన్కరెంట్ లైన్స్ అంటాం. సో సేమ్ అదే షేప్లో ఉండాలా అంటే అవసరం లేదు, ఇలా కూడా ఉండొచ్చు. కాన్కరెంట్ లైన్స్ అంటే మనకి ఇలా కూడా ఉండొచ్చు. ఇప్పుడు ఇదొక లైన్, నెక్స్ట్ ఇదిగో ఇదొక లైన్, ఇదిగో ఇదొక లైన్, ఓకేనా. అవి ఎలాగైనా ఉండొచ్చు, కాకపోతే 3 లైన్స్ ఎట్ ద సేమ్ పాయింట్, ఓకేనా. అవి 3 మనకి యాక్చువల్గా మీటింగ్ ఎట్ ద సేమ్ పాయింట్ ఉన్నట్టయితే అప్పుడు వాటిని కాన్కరెంట్ పాయింట్స్ అంటాం, అంటే కాన్కరెంట్ లైన్స్ అంటాం, ఓకేనా. సో వీటికి మనకి కండిషన్ ఏంటంటే ఏదైనా మనకి ఇచ్చేసి అవి కాన్కరెన్సీనా కాదా అని మనం చెక్ చేయమంటే మనం ఏం చేయాలంటే దానికి డెట్ చేసి 0 పెట్టేసేయండి. అంటే దాని డెట్ కనుక 0 అయింది అనుకోండి అప్పుడు అవి కాన్కరెంట్ లైన్స్ అన్నట్టు. డెట్ ఎట్లా చెక్ చేస్తామంటే ఏకి ఉన్న కోఎఫిషియంట్, నెక్స్ట్ బీకి ఉన్న కోఎఫిషియంట్, నెక్స్ట్ అంటే ఎక్స్కి ఉన్న కోఎఫిషియంట్, వైకి ఉన్న కోఎఫిషియంట్, నెక్స్ట్ వచ్చేసి కాన్స్టెంట్ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా రైట్ సైడ్ 0 పెట్టుకొని ఇటు సైడ్ అన్నిటిని రాసుకోవాలి. కొందరు కన్ఫ్యూజన్లో ఏం చేస్తారంటే కాన్స్టెంట్లు అటు పెట్టేసి అలా రాసేస్తారు, కానీ గుర్తుపెట్టుకోండి కాన్స్టెంట్లను ఇటు ఉంచి 0 అంటే ఇటు కాన్స్టెంట్లను ఇటు సైడ్ ఉంచి మనం రైట్ సైడ్ 0 ఇవన్నీ రైట్ సైడ్ అన్ని 0లు పెట్టుకొని డెట్ 0 వచ్చేటట్టుగా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఏంటిది A2 B2 C2, నెక్స్ట్ వచ్చేసి A3 B3 C3, ఇలా మనం డెట్ చేస్తే సరిపోతుంది, అంతే, చాలా సింపుల్, ఓకేనా. దాని డెట్ కనుక 0 అయిపోయినట్టయితే కాన్కరెంట్ లైన్స్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రాబ్లమ్స్ చూద్దాం. ఇప్పటి వరకు నేను చెప్పింది మీకు అందరికి క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నా, ఓకేనా. అంతా క్లియర్ కదా? ఇంకెక్కడైనా ఏమైనా మిగిలిందా? ఇప్పుడు ఇందాక ఇక్కడ ఒక చిన్న టాపిక్ చూద్దాం. ఇక్కడ మనకి ఇప్పుడు 2 లైన్స్ తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ మనకి ఇంకొక మ్యాటర్ రాయడం మర్చిపోయి, ఇక్కడ గ్యాప్ ఉంది కదా, ఇక్కడ చూద్దాం. యాంగిల్ బిట్వీన్ 2 లైన్స్, మనకు 2 లైన్స్ మధ్యలో యాంగిల్ కావాలనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక స్ట్రేట్ లైన్ ఉంది, నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇలా ఒక స్ట్రేట్ లైన్ ఉంది. సో ఇవి రెండింటి మధ్యలో ఉన్న యాంగిల్ అనేది మనకి కావాలి అంటే, ఓకేనా. యాంగిల్ అంటే మనకి ఏంటి అంటే ఇక్కడ ఉంది చూడండి. యాక్చువల్గా యాంగిల్ అంటే అక్యూట్ యాంగిల్, ఇది కాదు, ఓకేనా. అక్యూట్ యాంగిల్, ఇక్కడ ఈ అక్యూట్ యాంగిల్ ఏదైతే ఉందో ఇక్కడ ఎంతైతే యాంగిల్ ఉంటుందో ఇక్కడ కూడా సేమ్ అంతే యాంగిల్ ఉంటుంది కదా. సో ఇక్కడ ఉన్న యాంగిల్ని మనం టీటా అనుకున్నట్టయితే అది మనకి రావాలి అంటే ఏం చేయాలి? సో దానికోసం ఫస్ట్ వచ్చేసి 2 లైన్స్ AX ప్లస్ BY ప్లస్ C ఈజ్ ఈక్వల్ టు 0 అని ఒక లైన్ ఉంది అనుకోండి. సో ఇంకొక లైన్ వచ్చేసి A2X ప్లస్ B2Y ప్లస్ C2 ఈజ్ ఈక్వల్ టు 0 అని ఇంకో లైన్ ఉంది అనుకోండి. మీరు వీటిని ఏం చేయండి అంటే కన్వర్ట్ చేయండి, ఓకేనా. ఎలా కన్వర్ట్ చేయాలి అంటే ఫస్ట్ లైన్ని y ఈజ్ ఈక్వల్ టు MX ప్లస్ C అంటాం చూడండి. ఇలా ఇక్కడ ఒక స్లోప్ రావాలి, ఇక్కడ కాన్స్టెంట్ రావాలి. ఎట్లాగో వైలు ఎక్స్లు ఏం మారవు, కానీ ఎక్స్ కోఎఫిషియంట్ కాన్స్టెంట్ వచ్చే విధంగా ఇలా కన్వర్ట్ చేయండి. నెక్స్ట్ దీన్ని కూడా ఇలా కన్వర్ట్ చేయండి. y ఈజ్ ఈక్వల్ టు దీనికి వేరే స్లోప్ వస్తుంది,
అలాగే కాన్స్టెంట్ కూడా వేరే ఏదైనా రావచ్చు, సేమ్ రావచ్చు, డిఫరెంట్గా రావచ్చు, ఏదైనా రావచ్చు. మనం యాక్చువల్గా వాటిని అవి ప్యారలలా పర్పెండిక్యులరా అని చెప్పట్లేదు. వాటి యాంగిల్ ఎంతనో మనం ఫైండ్ అవుట్ చేయాలి. అవి ఎలానైనా ఉండొచ్చు, ఓకేనా. ప్యారలల్గా ఇలానైనా ఉండొచ్చు, మనం చెప్పలేం. ఒకవేళ పర్పెండిక్యులర్గా మనకు ఇలా ఉండేసి ఇంకొకటి ఎగ్జాక్ట్గా 90 degrees, ఇలా 90 degrees వచ్చే విధంగా ఇలానైనా ఉండొచ్చు, ఓకేనా. ప్యారలలే కావచ్చు, పర్పెండిక్యులరే కావచ్చు, ఇంకా వేరే యాంగిల్ 30 degrees కావచ్చు, మధ్యలో 60 degrees కావచ్చు, 45 degrees కావచ్చు. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఆ యాంగిల్ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ ఎమ్లతోటే చేయాల్సి ఉంటుంది, అంతే కదా. ఫస్ట్ దాని స్లోప్ ఎంతనో తెలుసుకొని సెకండ్ దాని స్లోప్ ఎంతనో తెలుసుకుంటే మనకు వచ్చేసినట్టే, ఓకేనా. ఫస్ట్ లైన్ యొక్క స్లోప్ ఎంత ఉంది, అంటే ఫస్ట్ లైన్ ఎంత వంగి ఉంది. స్లోప్ అంటే ఏంటి, అది ఎంత వంగి ఉన్నది అనేది కదా. సో ఫస్ట్ ఎంత వంగి ఉంది, సెకండ్ ఎంత వంగి ఉంది, దాన్ని బట్టి మనం స్లోప్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఎట్లా చేస్తామంటే మనకు tan θ = ఒకవేళ మనము స్లోప్ అంటున్నాం చూడండి, అది ఎంత వంగింది అంటున్నాం కదా, సింగిల్ లైన్ ఉంది అనుకోండి. ఒక్కసారి చిన్న మ్యాటర్ మీకు చెప్తాను చూడండి, ఇది మీకు తెలిసి ఉండకపోవచ్చు, తెలిసినా పర్లేదు, తెలిస్తే ఓకే, తెలియని వాళ్ళైతే ఒకసారి చూడండి. ఇప్పుడు ఒక లైన్ ఉంది, దీని స్లోప్ అనేది మనం చేస్తే 1 అన్నాం అనుకోండి. ఒకసారి కొన్నిసార్లు మనం స్లోప్ చేసాం 1 వచ్చింది. అసలు స్లోప్ 1 అంటే ఏందన్నట్టు, ఎంత వంగి ఉంది అని అంటున్నా. ఇప్పుడు సరే ఇది ఇంత వంగింది, 1 అంతా వంగి ఉంది అని అంటున్నా. 1 అంతా వంగి ఉండడం ఏంది అసలు, అర్థమవుతుందా మీకు? ఇప్పుడు మనం ఇంకా కొంచెం క్లియర్గా అర్థం కావడానికి కొంచెం కోఆర్డినేట్ యాక్సిస్ని కూడా ఇలా డ్రా చేసుకుందాం, ఓకేనా. x యాక్సిస్, y యాక్సిస్. ఇప్పుడు ఒక స్ట్రేట్ లైన్ అనేది అక్కడ ఉంది. సో దాని యొక్క స్లోప్ తీసుకున్నట్టయితే మనం చేస్తే, అంటే మనం తెలుసుగా ఇంతకుముందు ఇలా కన్వర్ట్ చేస్తాం, ఆ లైన్ ఏంటో తీసుకుంటాం, y = mx + ఇలా చేస్తాం, m అనే స్లోప్ అనేది ఇంత వచ్చింది. అసలు ఆ స్లోప్ అంటే ఏంటి, స్లోప్ అంటే ఇంత వంగి ఉండడం అంటున్నాం. వంగి ఉండడం అంటే ఏంటిదంటే జాగ్రత్తగా చూడండి. మనం దీన్ని ఇలా కొంచెం, ఇది స్ట్రేట్ లైనే కదా, అంటే ఎంత దూరం తీసుకున్నా మనకు ప్రాబ్లం ఏం లేదు కదా, ఇదే కదా స్ట్రేట్ లైన్. సో ఇలా మనకు x యాక్సిస్ని టచ్ అయ్యేంత వరకు డ్రా చేసుకుంటే x యాక్సిస్ని టచ్ అయిన దగ్గర యాంగిల్ ఫామ్ అయితే చూడండి. ఈ యాంగిల్ అనేది θ అనుకున్నట్టయితే దీని నుంచి మనం యాంగిల్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. స్లోప్ ఇంత వంగి ఉంది అంటున్నాం కదా, ఈ θ అనేది మనకి ఏమవుతుందంటే tan θ = m అన్నమాట, ఓకేనా. tan θ = m. ఇప్పుడు మీకు యాంగిల్ వస్తే చూడండి, θ = tan ఇన్వర్స్ ఆఫ్ m. m అంటే ఎంత, ఇక్కడ మనకు 1 అని తెలిసింది కదా, tan లో 1 ఎప్పుడు వస్తుంది, 45 degrees అప్పుడే కదా. సో ఈ యాంగిల్ అనేది 45, చూసుకోండి యాంగిల్ అనేది 45. ఇప్పుడు మీకు యాంగిల్ చెప్తే అర్థమవుతుంది కదా, లైన్ అనేది ఎలా వంగి ఉంది, ఎంత ఉంది అనేది. 0 degrees అంటే x యాక్సిస్కి ప్యారలల్గా ఉన్నట్టు కదా, 0 degrees అంటే ఇలా ఉన్నట్టు, 45 degrees కాబట్టి ఇలా ఉంది. ఒకవేళ 30 degrees వస్తే కొంచెం ఇలా ఉంటుంది, 60 degrees వస్తే ఇంకొంచెం ఇలా ఉంటుంది, 90 degrees అయితే స్ట్రైట్గా ఉంటుంది. తెలుసు కదా ఇదైతే మీకు. సో ఇలా మనకి యాక్చువల్గా m వచ్చింది అంటే tan θ = m అనుకుంటే దాని నుంచి మనం θ ఎన్ని డిగ్రీస్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. అయితే ఇక్కడ మనకి రెండు ఉన్నాయి కాబట్టి tan θ = m1 - m2 / 1 + m1 × m2, ఓకేనా. సో ఇదన్నమాట మనకి యాక్చువల్గా దీనికి మాడ్ పెట్టేసేయండి, పాజిటివ్ వాల్యూ అనేది మనకు రావాలి. సో tan θ = m1 - m2 / 1 + m1 m2. మీరు ట్రిగ్నోమెట్రీ నేర్చుకున్నప్పుడు, ట్రిగ్నోమెట్రీ ఆల్రెడీ నేను వీడియోస్ అన్ని కంప్లీట్ చేసేసా కదా, అక్కడ మీకు ఒకటి చెప్పా, tan a - b = tan a - tan b / 1 + tan a tan b. ఇక్కడ సేమ్ అలాగే m1 - m2 / 1 + m1 m2. సో ఇదన్నమాట. ఇక్కడ ఇంకా కొన్ని ఇంపార్టెంట్ రిజల్ట్స్ చూసుకుందాం మనం, ఓకేనా. కొంచెం ఫస్ట్ పాయింట్ ఏంటిది అంటే, రెండు లైన్స్ అనేవి ప్యారలల్గా ఉన్నాయి అనుకోండి, ఓకేనా. రెండు లైన్స్ ప్యారలల్గా ఉన్నాయి అనుకోండి, అప్పుడు మనకు యాంగిల్ అనేది 0 degrees కదా, ప్యారలల్గా ఉన్నాయంటే అవి రెండింటికి మధ్యలో 0 degrees అన్నట్టు, అంటే θ = 0 degrees. ప్యారలల్గా ఉన్నట్టయితే యాంగిల్ 0 degrees. అలాగే రెండింటికి స్లోపులు మనకు సేమ్ ఉంటాయి. ఫస్ట్ దానికి స్లోప్ ఎంత అయితే ఉంటుందో సెకండ్ దానికి కూడా స్లోప్ అంతే ఉంటుంది. కాకపోతే ఇక్కడ మీరు కావాలంటే ఇంకో కొంచెం క్లియర్గా ఎట్లా రాసుకోవచ్చు అంటే, θ = 0 కావచ్చు అంటే tan θ అనేది 0 అవుతుంది. అంటే m1 - m2 / 1 + m1 m2 = ఏమవుతుంది, 0 కదా అయ్యేది, అంతే కదా. tan θ ఇప్పుడు మనకి θ 0 degrees అయిందంటే ప్యారలల్ అంటే ఇంతే కదా. ఇప్పుడు మనం నెక్స్ట్ పర్పెండిక్యులర్ చేద్దాం. పర్పెండిక్యులర్ చేసేటప్పుడు మనం θ = 90 degrees తీసుకుందాం. ప్రస్తుతానికైతే ఇది మనం 0 అని తీసుకున్నాం అనుకోండి, దీన్ని అటు పంపించినట్టయితే ఏమవుతుంది, m1 - m2 = 0 అంటే m1 = m2 అవుద్ది. అంటే ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను చూడండి, రెండు ప్యారలల్ ఉన్నట్టయితే రెండింటికి స్లోపులు రెండు ప్యారలల్గా ఉన్నట్టయితే ఫస్ట్ దాన్ని సెకండ్ దాన్ని స్లోప్ ఈక్వల్గా ఉంటాయి, అర్థమవుతుంది కదా. స్లోపులు రెండు ఈక్వల్గా ఉంటాయి, రెండు లైన్స్ ఇలానే ప్యారలల్ ఉండాలని ఏం లేదు, ఇలా ఉన్నా కూడా ప్యారలల్ అన్నట్టే, ఓకేనా. సో దీని స్లోప్ ఎంతైతే ఉంటుందో దీని స్లోప్ కూడా సేమ్ అంతే ఉంటుంది. అప్పుడు మనకు θ = 0 అలా, అండ్ దాంతోపాటు m1 = m2 అన్నమాట. ఇప్పుడు పర్పెండిక్యులర్ అంటే θ అనేది 90 degrees అయినట్టు, అలాగే θ 90 degrees కావాలంటే మనకి ఇన్ఫినిటీ రావాలి వాల్యూ కదా. మనకు θ 90 degrees కావాలంటే దీని వాల్యూ ఎంత కావాలి, ఇన్ఫినిటీ.
ట్యాన్లో 90 degrees ఎప్పుడు ట్యాన్లో 90 degrees ట్యాన్ 90 అంటే ఎంత ఇన్ఫినిటీనే కదా. సో ఇన్ఫినిటీ రావాలంటే పైన దాంతో పక్కకు పెడితే కింద 0 రావాలి. ఇన్ఫినిటీ రావాలంటే సంథింగ్ బై 0. సో కింద 0 రావాలి అంటే m1 m2 ప్లేస్లో ఎంత ఉండాలి? ఇవి రెండింటిని మల్టిప్లై చేస్తే ఇది 1 ఉంది కాబట్టి మల్టిప్లై చేస్తే -1 కావాలి. అంటే m1 ఇంటూ m2 అనేది మనకు -1 కావాలి. ఇవి మనకు చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు నేను చెప్పిందే మళ్ళీ రిపీట్ అయింది చూడండి ఇక్కడ. సో ఇది డిఫరెంట్ ప్రొసీజర్లో మళ్ళీ మనం ఫైండ్ అవుట్ చేసుకున్నాం. చూడండి, రెండు ప్యారలల్గా ఉన్నట్టయితే m1 = m2 కావాలి. రెండు పర్పెండిక్యులర్ అంటే m1 ఇంటూ m2 = -1. సేమ్ థింగ్ నేను ఇంతకుముందు ఇక్కడ చెప్పాను చూడండి. రెండు పర్పెండిక్యులర్గా లైన్స్ ఉన్నట్టయితే m1 ఇంటూ m2 = -1. ఒక్కటే దాన్ని డిఫరెంట్గా మనం అర్థం చేసుకోవచ్చు. ఓకేనా, జామెట్రీలో ఉన్న అడ్వాంటేజ్ ఇదే. ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇదే ప్రొసీజర్లో చేయాలని ఏం లేదు. మంచి జామెట్రీ మీకు అంతా కోఆర్డినేట్ జామెట్రీ అంతా x యాక్సిస్ y యాక్సిస్ అన్నీ ఉంటాయి. మీరు ఏ విధంగానైనా మీకు ఏ ఆలోచన ఉన్నా ఏదో ఒక విధంగా దాన్ని ట్రై చేస్తే చాలు. ఓకేనా, ఆన్సర్ రప్పించగలిగితే చాలు. సో చూడండి, ఇప్పుడు కొంచెం ప్రాబ్లమ్స్ చూద్దాం. ఇంకా చాలా సింపుల్ ప్రాబ్లమ్స్. సో మీరు ఇక్కడ కొంచెం మసాలా యాడ్ చేసేసుకోండి. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అంటే అదే నేను గివెను అది దాన్ని రాసేసాను అనుకోండి, కొంచెం లెందీ అవుతుంది. రాయడానికి ట్రై చేస్తాం, కొన్నిటి దగ్గర స్కిప్ చేస్తాం, మీరు అది యాడ్ చేసుకోండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంట. అండ్ ఇఫ్ ద స్లోప్ ఆఫ్ ద లైన్ ఈస్ పాసింగ్ త్రూ ఇది అన్నాడు. ఓకేనా, యాక్చువల్గా స్లోప్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ ఇవి రెండింటిని జాయిన్ చేస్తే ఒక 2 పాయింట్స్, ఇప్పుడు ఇదొక పాయింట్ ఉంది కదా. కాన్సెప్ట్ ప్రతిదానికి అవసరం అంటారా? ఓకేనా, ఇది ఫస్ట్ ఏ అనే పాయింట్ ఉంది 2,5. నెక్స్ట్ వచ్చేసి బి అనే పాయింట్ ఉంది x,3. సో ఏబి అనే లైన్ని ఇలా జాయిన్ చేసినట్టయితే దీనికి వచ్చిన స్లోప్ ఎంత అన్నాడు అంటే 2 అన్నాడు. సో స్లోప్కి ఫార్ములా ఏంటిది మరి మనకి? లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2,5 ఈజ్ ఈక్వల్ టు అన్నది ఎప్పుడైనా పాయింట్స్ని ఏ అని చెప్పేసాలి. లెట్ ఏ ఎంత అంటే 2,5. నెక్స్ట్ వచ్చేసి బి ఎంత అంటే x,3 అనుకుందాం. గివెన్ స్లోప్ ఈజ్ ఈక్వల్ టు గివెన్ స్లోప్ ఆఫ్ ఏబి అనే వాటికి స్లోప్ ఎంత అన్నాడు అంటే 2 అన్నాడు. సో స్లోప్ ఆఫ్ ఏబి ఏమవుతుంది? దట్ ఇంప్లైస్ y2 - y1 బై x2 - x1 ఈజ్ ఈక్వల్ టు 2 అన్నమాట. y2 - y1 అంటే ఎంత మరి? ఇదే కదా, వీటిలలో చూసుకోండి. వీటిలలో ఇక్కడ చూసుకున్నా ఏం కాదు. ఇది x కోఆర్డినేటు, ఇది y కోఆర్డినేట్ ఫస్ట్ పాయింట్. ఓకేనా, x కోఆర్డినేట్ y కోఆర్డినేట్ ఫస్ట్ పాయింట్, ఇది x కోఆర్డినేట్ y కోఆర్డినేట్ సెకండ్ పాయింట్. అందుకని ఇలా రాసేసుకున్నాం. ఇప్పుడు దీనిలో సబ్స్టిట్యూట్ చేసేద్దాం. y2 - y1 అంటే 3 - 5 డివైడెడ్ బై x2 - x1 అంటే x - 2 ఈజ్ ఈక్వల్ టు 2. దీని నుంచి x రప్పించుకోవచ్చా? ఇంకా మీకు పైన వచ్చేసి -2 డివైడెడ్ బై x - 2 ఈజ్ ఈక్వల్ టు 2. సో దీన్ని అటు పంపించేసాం అనుకోండి. అంటే ఇక్కడ ఏం లేకపోతే డినామినేటర్ 1 అన్నట్టు దీన్ని క్యాన్సిల్ చేసేసి క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్టయితే -1 ఈజ్ ఈక్వల్ టు x - 2. అది ఇటు వచ్చినట్టయితే మనకి ఏమవుతుందంటే x ఈజ్ ఈక్వల్ టు -1 + 2 అయింది కదా. అంటే x ఈజ్ ఈక్వల్ టు 1 అన్నమాట. x వాల్యూ ఎంత అన్నాడు? x వాల్యూ 1. సింపుల్ కదా, ఏం చేసాం అర్థమవుతుంది కదా. మనం జస్ట్ y2 - y1 బై x2 - x1 ఫార్ములా వాడడం. 3 - 5 x - 2 అనుకున్నాం. సో పైన -2 వచ్చింది, 2 క్యాన్సిల్ చేసేసాం, క్రాస్ మల్టిప్లికేషన్ చేసాం. అటు x - 2 ఇటు -1 -2 ఇటు తీసుకొస్తే +2 అయింది. -1 + 2 అంటే 1 అయింది. సింపుల్. నెక్స్ట్ చూడండి, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ y. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ y ఇఫ్ ద లైన్ జాయినింగ్ యాక్చువల్గా ఇది ఇఫ్ ద లైన్ జాయినింగ్ సంథింగ్ 2 పాయింట్స్ ఈజ్ ప్యారలల్ టు ద లైన్ జాయినింగ్ అని చెప్పేసి ఇచ్చాడు. ఓకే, ఇది ఇఫ్ ఈజ్ కాదు. చూడండి, ఇక్కడ మనకి ఏమన్నాడంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ y వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఉంది y అంటే మనకి యాక్చువల్గా ఇవి రెండు ప్యారలల్ అని ఇచ్చాడు. చూడండి, ప్యారలల్ అన్నాడు అంటే మనం అక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఇవి రెండింటిని జాయిన్ చేసి ఒక లైన్ వస్తుంది చూడండి. ఆ లైన్ ఈ లైన్ రెండు ప్యారలల్ అన్నమాట. సో ఒకసారి మనం డయాగ్రామ్ కూడా డ్రా చేసుకుందాం. ఇది ఏ అనుకుందాం 3, y. నెక్స్ట్ వచ్చేసి బి ఏమనుకుందాం అంటే 2, 7. నెక్స్ట్ ఇంకొక లైన్ దానికి ప్యారలల్గా ఉన్నట్టు కదా, ఇలా ప్యారలల్గా ఉన్నట్టు సి అనే లైన్ -1, 4 అనుకుందాం. డి అనే లైన్ 0, 6 అనుకుందాం. -1, 4, 0, 6, 3, y, 2, 7. ఓకే, ఇక్కడ మనం ABCDలు అని చెప్పేసి రాసుకుందాం. లెట్ ఏ ఎంత అంటే 3, y ఇలా రాసేసుకోండి ప్రతి దాంట్లో. బి ఎంత అంటే 2, 7. సి ఎంత అంటే -1, 4. డి ఎంత అంటే 0, 6. ఓకేనా, ABCD అనే పాయింట్స్ తీసుకున్న తర్వాత గివెన్ స్లోప్ ఆఫ్ కదా ఇచ్చిన దాన్ని బట్టి ఇచ్చిన స్టేట్మెంట్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది అంటే గివెన్ స్లోప్ ఆఫ్ AB ఈజ్ ఈక్వల్ టు స్లోప్ ఆఫ్
సిడి అని చెప్పేసి మనకైతే క్లియర్గా అర్థమవుతుంది కదా. ఇచ్చిన స్టేట్మెంట్ని బట్టి ఏబీకి ఉన్న స్లోపు ఏబీకి ఉన్న స్లోపు ఏబీకి సిడికి ఉన్న స్లోపులు సేమ్ అని చెప్పి మనకు అర్థమైంది. ఏబీకి ఉన్న స్లోప్ ఎంత అవుతుంది మరి y2 మైనస్ y1 బై, ఇక్కడ పక్కకు రాసుకుందాం, 2 సార్లు మళ్ళీ ఫార్ములా రాస్తే ఎందుకు మనకు కన్ఫ్యూజ్, కానీ ఇక్కడ సిమ్స్ అని పెట్టేసి స్లోప్ ఈజ్ ఈక్వల్ టు y2 మైనస్ y1 డివైడెడ్ బై x2 మైనస్ x1 అని చెప్పేసి ఇలా స్లోప్ ఫార్ములా రాసుకొని రెండింటికి సబ్స్టిట్యూట్ చేసేద్దాం. ఇక్కడ మనకు ఈ రెండిట్లలో y1 ఏంటి x1 ఏంటి ఒకసారి రాసుకుందాం. x1 y1 x2 y2, ఈ సెకండ్ పాయింట్ కూడా x1 y1 x2 y2. ఓకే, సో y2 మైనస్ y1 7 మైనస్ y డివైడెడ్ బై x2 మైనస్ x1 2 మైనస్ 3 విచ్ ఈస్ ఈక్వల్ టు y2 మైనస్ y1 అంటే 6 మైనస్ 4 డివైడెడ్ బై x2 మైనస్ x1 అంటే 0 మైనస్ ఆఫ్ మైనస్ 1 అంటే ప్లస్ 1 అన్నట్టు కదా, 0 ప్లస్ 1. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది అంటే దట్ ఇంప్లైస్ 7 మైనస్ y డివైడెడ్ బై మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 2 బై 1 అన్నమాట. క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. 7 మైనస్ y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2. ఓకేనా, y నటు పంపించి 2 ఇటు పంపించేసాం అనుకోండి, ఏమవుతుంది మైనస్ y అని అటు తీసుకుపోతే ప్లస్ y, మైనస్ 2 ఇటు వస్తే ప్లస్ 2 అంటే 7 ప్లస్ 2 అవుద్ది. అంటే దేర్ఫోర్ 7 ప్లస్ 2 y ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 9 అవుతుంది అన్నమాట. y ఈజ్ ఈక్వల్ టు 9. థర్డ్ ప్రాబ్లం చూసినట్టయితే మళ్ళీ మనకి ఫైండ్ ద వాల్యూ ఆఫ్ p అన్నాడు. p ఎక్కడ ఉందో ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ ఉంది p అనేది. సో 2 లైన్స్ ఇచ్చాడు, ఆర్ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ అన్నాడు అంటే రెండిటి స్లోప్లు m1 m2 అనుకున్నట్టయితే m1 ఇంటూ m2 ఈజ్ ఈక్వల్ టు -1 అంతే. అదే చేద్దాం. m1 m2 కావాలంటే కొంచెం మనం ఫస్ట్ ఫామ్ చెప్పాను చూడండి, ఆ ఫామ్లోకి మనం రాసుకుందాం. ఫస్ట్ వచ్చేసి మనకు గివెన్ లైన్స్ ఆర్ అని చెప్పేసి గివెన్ లైన్స్ ఆర్, ఇక్కడ మీరు కొంచెం ఒకటి అర్థం చేసుకోవాలి. గివెన్ లైన్స్ ఆర్ ఏంటిది, ఇది 3x ప్లస్ 7y మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 పర్పెండిక్యులర్ అన్నాడు. అండ్ ఇంకోటి ఏంటిది 7x మైనస్ py ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. ఒకవేళ మనకి యాక్చువల్గా ఇది ఇక్కడ ఐపీఈలో కాకుండా ఎంసెట్లో అనుకోండి, సింపుల్గా మనం ఏం చేస్తాము, ఇంతకుముందు నేను చెప్పినట్టుగా x కోఎఫిషియంట్ 3 అనేది పోయి yకి ఉండాలి, y కోఎఫిషియంట్ 7 అనేది వచ్చి xకి ఉండాలి. ఉంది చూడండి, మధ్యలో ప్లస్కి బదులు మైనస్ ఉండాలి. సో y కోఎఫిషియంట్ ఇక్కడ మనకి ఏముండాలి, x ఉండాలి, అంటే 3 అనమాట. p వాల్యూ 3, చాలా సింపుల్గా అది మనకు అర్థమైపోద్ది. కాన్స్టెంట్లతో మనకు సంబంధం లేదు. పర్పెండిక్యులర్ అన్నాడు అంటే x కోఎఫిషియంట్ yకి ఉండాలి, y కోఎఫిషియంట్ xకి ఉండాలి, మధ్యలో మైనస్ ఉండాలి, అంటే అదే సింబల్ అనేది డిఫరెంట్ ఉండాలి. అదే ఇప్పుడు మనము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చేస్తామంటే దీనికి y ఈక్వల్ టు mx ప్లస్ c, దీన్ని కూడా y ఈక్వల్ టు mx ప్లస్ c లాగా కన్వర్ట్ చేసుకుంటాం. దీని నుంచి మనకు ఇది ఏమవుతుంది అంటే ఫస్ట్ వచ్చేసి y ఈజ్ ఈక్వల్ టు, ఓకేనా, 7y ఉంది కదా. సో 7 అనేది ఇక్కడ రెండింటికి డివైడ్ అయిపోతుంది కాన్స్టాంట్కి. ఇక్కడ మనకి యాక్చువల్గా y అనేది ఇక్కడ నుంచి వీటిని అటు పంపించేసినట్టయితే -1 అటు పోతే +1 అవుద్ది, ఇది అటు పోయినట్టయితే -3 అవుద్ది. ఇంకా x అనేది కూడా ఇక్కడ మనకు ఉంది -3/7 x ప్లస్ 1/7. క్లియర్ కదా ఇదైతే. జస్ట్ ఏం చేశానంటే వీటన్నిటిని అటు పంపించేసాను. డైరెక్ట్ ఒక్క లైన్లో మనం రాసేయచ్చు, ఏం కాదు. మీరు కావాలనుకుంటే ఇంకో 2 స్టెప్పులు కింద రాసుకుంటా అన్న. ఓకే, ఏం చేసామంటే 7y అనేది ఇక్కడ ఉంచాను ఫస్ట్, 7 తర్వాత పంపించేస్తే y ఇక్కడ ఉంచితే +3x అటు పోతే -3x, -1 అటు పోతే +1, కిందికి రెండింటిని 7ని పంపించేసా. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ కూడా మనకు -y అటు పంపించేస్తే +y అవుతుంది అనుకోండి. ఓకేనా, -y అటు పంపించేస్తే +y అయింది. అయితే ఇటు సైడ్ ఇంకేముంటుంది, 7x ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి 3 కూడా ఉంటుంది. రెండు పాజిటివ్గానే ఉంటాయి. ఈ రెండింటికి డివైడెడ్ బై ఏమొస్తుంది, p వస్తుంది కదా, pని ఇటు పంపించేస్తాం. సో y ఈజ్ ఈక్వల్ టు ఇది వచ్చేసింది. 2 లైన్స్ అయితే మనకి ఇక్కడ వచ్చేసాయి. క్లియర్ కదా. సో మీకు ఇంకా కొంచెం క్లియర్గా కావాలనుకుంటే మీరే ఇక్కడ కన్వర్ట్ చేసేసుకోండి సపరేట్గా. మీకైతే కన్వర్ట్ చేయడం వచ్చు కదా, దీన్ని కన్వర్ట్ చేయండి. దీన్ని ఇంకొక 2 స్టెప్లు ఎక్స్ట్రా వేసుకున్నా ఏం కాదు, డైరెక్ట్గా రాసేసినా ఏం కాదు. సో హియర్ ఫస్ట్ వన్ వచ్చేసి హియర్ స్లోప్ ఈజ్ ఎంత, -3/7. దాన్ని అనుకోండి లెట్ m1 ఈజ్ ఈక్వల్ టు -3/7 అని అనుకోండి. ఇక్కడ వచ్చేసి ఏంటిదన్నట్టు హియర్ స్లోప్ ఈజ్ ఈక్వల్ టు స్లోప్ ఎంత 7/p అన్నమాట. లెట్ m2 ఈజ్ ఈక్వల్ టు అనుకుందాం, m2 ఈజ్ ఈక్వల్ టు 7/p అనుకుందాం. దీస్ 2 ఆర్ పర్పెండిక్యులర్ గివెన్, ఎందుకంటే మనకి ఇచ్చాడు కదా, గివెన్ దీస్ 2 లైన్స్ ఆర్ పర్పెండిక్యులర్, these 2 lines are perpendicular. That implies perpendicular అని మొత్తం రాయండి. That implies m1 into m2 is equal to -1 అన్నమాట. అంటే m1 అంటే -3/7 into m2 అంటే 7/p is equal to -1 రావాలి. అంటే ఇంకా మనం క్యాన్సిలేషన్స్ చేసినట్టయితే దీన్ని క్యాన్సిల్ చేస్తాం.
మైనస్కి మైనస్ని క్యాన్సిల్ చేస్తాం, 3 ఈజ్ ఈక్వల్ టు పీ అవుద్ది. అంతే కదా మనకు ఆన్సర్. పీ వాల్యూ ఎంత అన్నాడు, 3 వచ్చేసింది. సింపుల్. ఓకేనా. దేర్ ఫోర్ పీ ఈజ్ ఈక్వల్ టు 3 అని రాసేయండి. ఇప్పుడు పడితే 2 మార్క్స్. ఓకేనా. 2 మార్క్స్ పడాలంటే ఇది. ఒకవేళ డైరెక్ట్గా మనకు కావాలంటే క్వశ్చన్ చూసేసి దేర్ ఫోర్ పీ ఈక్వల్ టు 3 అని రాసేయచ్చు, కానీ హాఫ్ మార్క్ వేస్తాడు మనకి, ఎక్కువ వేయడు. నెక్స్ట్ చూడండి 4th వన్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రేట్ లైన్ ప్యారలల్ టు అన్నాడు, పాసింగ్ త్రూ అన్నాడు. దీనికి ప్యారలల్ గా ఉండాలంట, దీని నుంచి పోవాలంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి ప్యారలల్ గా ఉండేది ఎట్లా రాయాలో మనకు తెలుసు. ఏలు బీలు సేమ్ ఉండాలి, కాన్స్టెంట్ ఒకటి డిఫరెంట్ కే అని పెట్టుకుందాం. ఓకేనా. వి నో దట్ ఏ లైన్ ఈజ్ ప్యారలల్ టు ప్యారలల్ టు దేనికి ప్యారలల్ గా అంటే ఒకసారి ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ అనుకుందాం. ఏఎక్స్ ప్లస్ అంటే ఈ ఫార్ములా ఏం రాయనవసరం లేదు, డైరెక్ట్గా రాసేసుకుందాం. సో వీ నో దట్ ఏ లైన్ ప్యారలల్ టు 2x ప్లస్ 3y ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ దీనికి ప్యారలల్గా ఉండేది 2x ప్లస్ 3y ప్లస్ k ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా. ఫార్ములాని బట్టి మనకి ఇదని చెప్పేసి డైరెక్ట్గా రాసేస్తాం. ఇప్పుడు ఆ పాయింట్ అంట మనకు ఆ లైన్ అంట, ఆ లైన్ ఈ పాయింట్ అంట ఆ లైన్ పైనే ఉందంట. అంటే ఏమని చెప్తున్నాడంటే ఈ లైన్ అనేది ఈ పాయింట్ మీద నుంచి పోతుంది అని చెప్తున్నాడు. దాని అర్థం ఏంటిది అన్నట్టు, ఈ పాయింట్ ఆ లైన్ ని సాటిస్ఫై చేస్తుంది అన్నట్టు. సో ఎక్స్ దగ్గర వై దగ్గర ఈ కోఆర్డినేట్స్ ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి కే వస్తుంది. సో అప్పుడు మనకు ఫైనల్ గా ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. గివెన్ ద లైన్ 2x plus 3y plus k is equal to 0 is passing through. ఈ లైన్ అనేది దేని మీద నుంచి పోతుంది, ఈజ్ పాసింగ్ త్రూ ఒక పాయింట్ ఉంది కదా, ఎంత అది 5,4. దిస్ ఈజ్ పాసింగ్ త్రూ 5,4. దట్ ఇంప్లైస్ 5,4 ని దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే ప్లస్ 3 into 4 ప్లస్ k ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఏమవుతుంది మరి మనకి, ఇదేమో 10 నెక్స్ట్ ఇదేమో 12 ప్లస్ k ఈజ్ ఈక్వల్ టు 0. అంటే k ఈజ్ ఈక్వల్ టు -22 వస్తుంది. దేర్ ఫోర్ రిక్వైర్డ్ లైన్ ఈస్, మనకు కావాల్సిన లైన్ ఏంటో ఇప్పుడు మనం రాద్దాం. దేర్ ఫోర్ రిక్వైర్డ్ లైన్ ఈస్ ఏంటిది, 2x ప్లస్ 3y ప్లస్ k. మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేసాం, ఎంత వచ్చింది, -22 వచ్చింది కదా. సో దాన్ని ఇక్కడ రాసేసినట్టయితే సరిపోద్ది. ఇది మనకు కావాల్సిన రిక్వైర్డ్ లైన్. ఓకేనా, క్లియర్ కదా. నెక్స్ట్ వన్ చూడండి. సింపుల్గా ఉంటాయి యాక్చువల్గా, చాలా సింపుల్ క్వశ్చన్స్ వస్తాయి మనకు 2 మార్క్స్లో 4 మార్క్స్లో. చిన్న క్వశ్చన్స్ జస్ట్ అర్థం చేసుకుంటే చాలు. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ పర్పెండిక్యులర్ టు అన్నాడు, పాసింగ్ త్రూ అన్నాడు. మీరు చేయగలుగుతారా? దీనికి పర్పెండిక్యులర్గా ఉండాలి అంటున్నాడు. సో మనం ఏం చేద్దామంటే వీ నో దట్ డైరెక్ట్గా రాసేసుకుందాం, ఎందుకంటే 2 మార్క్సే కదా. దీని నుంచి M1 తీసుకొని M2 ఫైండ్ అవుట్ చేసి అదే 2 మార్క్స్ అంత అవుతుంది. మళ్ళీ ఈ లైన్ ఎప్పుడు ఫైండ్ అవుట్ చేస్తాం కాబట్టి డైరెక్ట్గా వీ నో దట్ ఇట్లా తిప్పేసి ఇలా ఉంటే పర్పెండిక్యులర్ అని చెప్పేసి రాసేద్దాం. వీ నో దట్ ఏ లైన్ which is perpendicular to 5x minus 3y plus 1 equal to 0 is దీనికి పర్పెండిక్యులర్ గా ఉండేది x కోఎఫిషియంట్, y కోఎఫిషియంట్ అనేది x కు పోతుంది. అంటే మనం దాన్ని 3x అని రాసుకోవచ్చు కదా. 3x ప్లస్ 5y అని రాసుకుందాం. ఓకేనా, ఎందుకంటే ఇక్కడ మైనస్ ఉంటే ప్లస్ రాసుకోవాలన్నాను కదా. 3x ప్లస్ 5y ప్లస్ సమ్ కాన్స్టెంట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా, దీనికి పర్పెండిక్యులర్ గా ఉండేది అది. ఏం చేస్తాము, y కోఎఫిషియంట్ 3ని ఇటేసినాం, ఈ 5ని అటేసినాం, మధ్యలో ఉన్న సింబల్ని చేంజ్ చేసినాం. ఓకేనా, సో ఇప్పుడు మనకు గివెన్ 4, గివెన్ లైన్ ఈస్ therefore given the line ఏంటిది 3x plus 5y plus k is equal to 0 is passing through ఏంటిదన్నమాట, is passing through ఏ పాయింట్ 4, -3. సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఏమంటాము మనం, 3 into x ప్లేస్లో 4 అన్నమాట, ప్లస్ 5 into y ప్లేస్లో -3 ప్లస్ k ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఏమవుతుంది, 12 -15 ప్లస్ k ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఇది -3 అటు పోతే +3 అయింది, అంటే k ఈజ్ ఈక్వల్ టు 3 అయింది. దేర్ ఫోర్ రిక్వైర్డ్ లైన్ ఏంటిది మరి మనకు కావాల్సిన లైన్, రిక్వైర్డ్ లైన్ ఈస్ 3x ప్లస్ 5y ప్లస్ k అంటే 3 అన్నమాట, ఈజ్ ఈక్వల్ టు 0. ఇంతే సింపుల్ కదా. నెక్స్ట్ చూడండి 6th వన్. 2
మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేసి మనకి 2 వస్తాయి కాబట్టి నేను నియర్లీ ఒక 20 దగ్గరలో తెచ్చా, అంటే ఒక 18 వరకు ఉంటాయి అనుకుంటా. నెక్స్ట్ ఇంకొక 7 4 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి, వాటన్నిటిని జాగ్రత్తగా చూస్తే చాలు. సో మనకి ఏమంటున్నాడు, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రేట్ లైన్ పాసింగ్ త్రూ అని చెప్పేసి మనకు ఒక పాయింట్ ఇచ్చాడు. ఒక స్ట్రేట్ లైన్ అంట దాని మీద నుంచి పోతుంది అన్నాడు. ఓకే, అండ్ మేకింగ్ నాన్ జీరో ఇంటర్సెప్ట్ హూజ్ సమ్ ఈజ్ 0 అన్నాడు. అంటే మనకి ఎట్లుంది అంటే లైన్ ఏమంటున్నాడంటే, ఇప్పుడు మనకు ఇది x యాక్సిస్ అలాగే ఇది y యాక్సిస్, ఇప్పుడు దీనిపై నుంచి ఒక లైన్ అనేది పోతుంది అన్నాడు. ఓకే, x యాక్సిస్ని y యాక్సిస్ని ఎక్కడ ఒక దగ్గర టచ్ అవుద్ది. నాన్ జీరో ఇంటర్సెప్ట్స్ అంట, మేకింగ్ నాన్ జీరో ఇంటర్సెప్ట్ అంటే 0 దగ్గర కాకుండా ఏవో నాన్ జీరో ఇంటర్సెప్ట్ అంటున్నాడు. ఓకే, హూజ్ సమ్ ఈజ్ 0 అంట, అవి రెండింటిని యాడ్ చేస్తే 0 అంట. ఒకవేళ ఇది మనం ఏ అనుకున్నాం అనుకోండి, ఇప్పుడు మైనస్ ఏ సైడ్ ఉండాలి, అంటే లైన్ వచ్చేసి మనకు దాన్ని యాడ్ చేస్తే 0 రావాలి. కాకపోతే మనం యాక్చువల్గా గ్రాఫ్ గీసినట్టయితే ఇక్కడ మైనస్ ఏ అని పెట్టాం, కింద సైడ్ ఉంటుంది కదా మైనస్ ఏ, అంటే లైన్ అనేది ఇలా వస్తుంది అనమాట. సో ఇలా కొంచెం అర్థం చేసుకోండి, ఇక్కడ మనకు ఏమంటున్నాడు క్వశ్చన్ మీరు అర్థం చేసుకుంటే సింపుల్గా అర్థమైపోద్ది. చూడండి ఇప్పుడు, ఓకేనా, ఇది దీనిలో మనకు ఏ దగ్గర ఉన్న ఇంకొకటి ఎక్కడ మైనస్ ఏ దగ్గర, ఇవి రెండింటినే కదా యాడ్ చేస్తే మనకు నాన్ జీరో ఇంటర్సెప్ట్స్, కానీ వారి రెండింటిని యాడ్ చేస్తే మనకు ఎంత రావాలి, 0 రావాలి అంటున్నాడు. సో మనకి లైన్ అనేది ఇలా ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఇంకా రాసేసుకుందాం. మనకు కావాల్సిందంతా లెట్ ద ఇంటర్సెప్ట్స్ a and minus a on, let the intercepts r అని చెప్పేసి అనుకుందామా. let the intercepts are a and minus a on x and y axis respectively. ఓకేనా, అంతే కదా. మనకు ఏ అనేది x యాక్సిస్ పైన, నెక్స్ట్ మైనస్ ఏ అనేది y యాక్సిస్ పైన అని చెప్పేసి మనం అనుకున్నాం. ఓకే, క్లియర్ ఇంతవరకు అయితే. ఇప్పుడు మరి మనం ఏం చేయాలి, x యాక్సిస్ పైన y యాక్సిస్ పైన వీటిని తీసుకున్నాం అండ్ మేకింగ్, సరే ఓకే, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ స్ట్రేట్ లైన్. మనకి యాక్చువల్గా ఇంటర్సెప్ట్స్ ఉన్నాయి అనుకోండి, మనం స్ట్రేట్ లైన్ ఈక్వేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేసుకోవాలి, x/a + y/b అలా చేస్తాం కదా. దట్ ఇంప్లైస్ ద లైన్ ఈక్వేషన్ whose intercepts are a, minus a is, ఈ a ఉన్న మైనస్ ఏ ఇంటర్సెప్ట్స్ ఉండే విధంగా మనకు లైన్ ఈక్వేషన్ ఏమవుతుంది అంటే x/a + y/b అంటాం, ఇక్కడ ప్లస్ y/b అంటే మైనస్ ఏ అన్నమాట, ఈజ్ ఈక్వల్ టు 1. ఇది యాక్చువల్గా మనకు లైన్ ఈక్వేషన్. సో దీన్ని బట్టి మనకి ఏమవుతుంది అంటే, ఇక్కడ కొంచెం ఎల్సిఎం తీసినట్టయితే x - y ఈజ్ ఈక్వల్ టు a. ఓకేనా, -8 సెట్ చేసాం, ఈక్వల్ టు అటు పంపించేసాం. x - y ఈక్వల్ టు ఏ లైన్ ఈక్వేషన్ వచ్చింది, కానీ ఇదంతా మనకి ఈ పాయింట్ నుంచి పోవాలంట. ఓకేనా, లైన్ ఈక్వేషన్ ఈజ్ పాసింగ్ త్రూ -2, 4 అన్నాడు. సో దాన్ని మనం రాసుకొని ఇప్పుడు గివెన్ ఎబో లైన్ అంటే ఇదన్నమాట. గివెన్ ఎబో లైన్ ఈజ్ పాసింగ్ త్రూ -2, 4 -2, 4 అనే మీద నుంచి ఈ లైన్ అనేది పోతుంది. దట్ ఇంప్లైస్ దీనిలో -2, 4 సబ్స్టిట్యూట్ చేస్తే x దగ్గర మనం -2 సబ్స్టిట్యూట్ చేసాం కదా, x దగ్గర -2, y దగ్గర వచ్చేసి 4, ఆల్రెడీ మైనస్ ఉంది, 4 ఈజ్ ఈక్వల్ టు a. దేర్ఫోర్ a ఈజ్ ఈక్వల్ టు -6 వచ్చింది. a ఈజ్ ఈక్వల్ టు -6 వచ్చిందంటే ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. ఓకే, సో ఫైనల్గా మనకి లైన్ ఈక్వేషన్ ఏమవుతుందంటే, దేర్ఫోర్ రిక్వైర్డ్ లైన్ ఈజ్, మనం ఇక్కడ 1 అని పెట్టుకున్నా ఏం కాదు, పెట్టుకోకపోయినా ఏం కాదు, ఎందుకంటే మనం డైరెక్ట్గా రిక్వైర్డ్ లైన్ అని చెప్పేసి దానిలో సబ్స్టిట్యూట్ చేసేస్తాం కదా. సో ఏమవుతుంది మనకి ఇక్కడ, రిక్వైర్డ్ లైన్ ఈజ్, మనం ఇక్కడ x - y ఏ దగ్గర -6 సబ్స్టిట్యూట్ చేస్తాం. సో x - y ఈజ్ ఈక్వల్ టు -6 ఈజ్ ఈక్వల్ టే కదా -6, ఇంకా దాన్ని రప్పించవచ్చు లేకపోతే ఇలాగైనా ఉంచవచ్చు, ఆల్రెడీ రిక్వైర్డ్ లైన్ అని రాసేసాం కాబట్టి x - y ఈజ్ ఈక్వల్ టు -6 అనమాట. నెక్స్ట్ చూడండి, 7th క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ స్ట్రేట్ లైన్ పాసింగ్ త్రూ అని చెప్పేసి ఇచ్చాడు అండ్ కట్టింగ్ ఈక్వల్ ఇంటర్సెప్ట్స్ అన్నాడు. ఓకేనా, ఈక్వల్ ఇంటర్సెప్ట్స్ అన్నాడంటే లెట్ the intercepts are a, a on x and y axis respectively.
ఓకేనా. ఇలా ఏ ఉన్ను రెండు ఏనే అనుకుంటాం, ఎందుకంటే మనకి ఇచ్చాడు కదా ఈక్వల్ ఇంటర్సెప్ట్స్ ఆన్ కోఆర్డినేట్ యాక్సిస్, అంటే x యాక్సిస్ పైన y యాక్సిస్ పైన రెండింటికి ఈక్వల్ ఇంటర్సెప్ట్స్. అంటే మనకి ఏమవుతుంది అంటే దట్ ఇంప్లైస్ ద లైన్ ఈక్వేషన్ ఈజ్ సేమ్ ఇంతకు ముందు లాగానే, దేర్ఫోర్ ద లైన్ ఈక్వేషన్ ఈజ్ x/a ప్లస్ y/b అంటాం, ఇక్కడ b అంటే కూడా ఇదే, ఈజ్ ఈక్వల్ టు 1. సో దీన్ని మనం ఎట్లా రాసుకోవచ్చు అంటే x + y ఈజ్ ఈక్వల్ టు a అని రాసుకోవచ్చు. ఇప్పుడు ఏం చేయాలి, ఆ పాయింట్ నుంచి పోతుంది కాబట్టి డైరెక్ట్గా మీరు ఇక్కడ ఇంకా సెంటెన్స్ రాసేయండి. ఆ పాయింట్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేసినట్టయితే మనకు x దగ్గర -4 y దగ్గర 5 ఈజ్ ఈక్వల్ టు a, అంటే a ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది. సో ఈ a ఈక్వల్ టు 1ని దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే దేర్ఫోర్ రిక్వైర్డ్ లైన్ ఈజ్ ఏమవుతుంది, రిక్వైర్డ్ లైన్ ఈజ్ x + y ఈజ్ ఈక్వల్ టు 1 అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏమన్నాడంటే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రేట్ లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ అని చెప్పేసి 2 పాయింట్స్ ఇచ్చాడు. సో ఇక్కడ మనం మళ్ళీ ఏం చేయాలంటే 2 పాయింట్స్ ఇచ్చాడు కాబట్టి మనం యాక్చువల్గా 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు ఈక్వేషన్ ఆఫ్ స్ట్రేట్ లైన్ అంటే y - y1 ఈక్వల్ టు y2 - y1 x2 - x1 ఇంటూ x - x1. దీన్ని ఇంకొకలాగా ఎట్లా రాసుకోవచ్చు అంటే y - y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x - x1 అని రాసుకోవచ్చు కదా. ఓకేనా. m అంటే ఏంటిది y2 - y1 x2 - x1. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది కాబట్టి ఫస్ట్ మనం m ఫైండ్ అవుట్ చేద్దాం, తర్వాత ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి స్లోప్ ఆఫ్ AB. ఓకేనా, యాక్చువల్గా ఇవి రెండింటిని AB అని అనుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి లెట్ ఏ వచ్చేసి ఏమనుకుందాం, AT1² అన్నాడు, కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ రాయండి లేకపోతే బిస్కెట్ అయిపోతారు మళ్ళీ. ఓకేనా, AT1² 2AT1. నెక్స్ట్ వచ్చేసి B అనేది ఏంటిది అంటే AT2² నెక్స్ట్ 2AT2 అని చెప్పేసి రాసుకుందాం. AB తీసుకున్నాం కదా. నెక్స్ట్ ఏం చేద్దామంటే స్లోప్ ఆఫ్ AB అనే లైన్కి స్లోప్ ఎంత ఉందో ఇప్పుడు ఎట్లా వస్తుంది మనకి y2 - y1 x2 - x1 కదా. ఇదే చేద్దాం. ఇక్కడ చేసినట్టయితే y2 - y1 అంటే వీటిలలో y1 ఏంటిది y2 ఏంటిది, మరి ఇది ఒకసారి చూద్దాం. x కోఆర్డినేట్ y కోఆర్డినేట్ ఫస్ట్ పాయింట్కి, నెక్స్ట్ x కోఆర్డినేట్ y కోఆర్డినేట్ సెకండ్ పాయింట్కి. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటిది y2 - y1 అంటే 2AT2 2AT1 ఇంతే కదా, డివైడెడ్ బై x2 - x1 AT2² AT1². ఇక్కడ యాక్చువల్గా పైన కింద రెండిట్లలో మనకి a అనేది కామన్గా ఉంది చూడండి, తీసి క్యాన్సిల్ చేయొచ్చు. పైన 2ని కూడా ఎక్స్ట్రా తీయచ్చు, 2ని తీద్దాం aని తీద్దాం T2 - T1 అని రాద్దాం. కింద జస్ట్ aని మాత్రమే తీయగలుగుతాం, ఇంకా 2ని అయితే ఏం తీయలేము. ఇక్కడ జస్ట్ T1² T2 కదా, ఫస్ట్ వచ్చేసి T2 ఉంది, T2² - T1². ఇక్కడ వచ్చేసి ఏని క్యాన్సిల్ చేసేసాం అనుకోండి, ఏం మిగులుతుంది పైన 2 ఉంటుంది, T2 - T1 ఉంటుంది. ఇక్కడ డినామినేటర్లో చూడండి, ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే A² - B² లాగా ఉంది, A + B × A - B రాస్తే ఈ మైనస్ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. అంటే T2 + T1 ఒకటి రాద్దాము. నెక్స్ట్ వచ్చేసి ఇంటూ T2 - T1 రాసామనుకోండి, ఈ మైనస్ది క్యాన్సిల్ అయిపోద్ది. సో ఇప్పుడు మనకి ఏమైందంటే కొంచెం ప్లేస్ ఉంది కదా. ఓకే, ఇప్పుడు మనకి ఏమవుతుందంటే దట్ ఇంప్లైస్ m ఈజ్ ఈక్వల్ టు, ఓకేనా, ఇక్కడ కావాలంటే బ్రాకెట్లో m అని రాసుకోండి. స్లోప్ ఆఫ్ AB వచ్చేసి m ఈజ్ ఈక్వల్ టు, సో ఇప్పుడు మనకి ఏమొస్తుందంటే m ఈజ్ ఈక్వల్ టు 2 డివైడెడ్ బై T2 + T1. ఓకేనా, 2 డివైడెడ్ బై T2 + T1. కావాలనుకుంటే మనం T1 + T2 అని కూడా రాసుకోవచ్చు తర్వాత. ఇప్పుడు మనకు కావాల్సింది ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ కాబట్టి, ఓకేనా, ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఈజ్ ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఈజ్ y - y1 ఇక్కడ రాద్దాం ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ అంటే T2 + T2 అని రాద్దాం, m ఇంటూ x - x1 కదా. సో y - y1 అంటే ఇక్కడ రాద్దాం. ఫస్ట్ y1 అంటే 2AT1 నెక్స్ట్ వచ్చేసి x1 అంటే ఏంటిది AT1² కదా. ఇప్పుడు దీనిలో ఇంకా సెట్ చేద్దాం, దీన్ని మల్టిప్లై చేద్దాము. మనకి ఎప్పుడైనా లైన్ ఈక్వేషన్ ఎట్లుండాలి అంటే సంథింగ్ ఎక్స్కి ఏదైనా కోఎఫిషియంట్ ఉండాలి, నెక్స్ట్ వచ్చేసి వైకి ఏదైనా కోఎఫిషియంట్ ఉండాలి, అలాగే కాన్స్టెంట్ అనేది ఉండాలి. ఇలా ఉండాలి యాక్చువల్గా ఈక్వేషన్ ఆఫ్ లైన్. సో అలా సెట్ చేద్దాం. మనం ఎలా సెట్ చేస్తాం, దీన్ని మల్టిప్లై చేద్దాం ఫస్ట్. ఓకేనా, దీన్ని మల్టిప్లై చేసినట్టయితే T1 + T2 ఇంటూ y - 2AT1 కదా. ఇది ఈ మొత్తంకి మల్టిప్లై చేస్తాం, ఇటు వచ్చేసి 2ని మల్టిప్లై చేస్తాం, x - AT1². ఇది కొంచెం క్యాలిక్యులేషన్ జాగ్రత్తగా చేసుకోవాలి. T1 + T2ని yకి మల్టిప్లై చేస్తే T1 + T2 ఇంటూ y అని రాద్దాం. ఓకేనా, T1 + T2ని దీనికి మల్టిప్లై చేస్తే T1తో మల్టిప్లై చేస్తే 2AT1², T2తో మల్టిప్లై చేస్తే -2AT1 T2 అవుద్ది కదా.
అంతే కదా, మైనస్ 2a t1 t2 అయింది. సో నెక్స్ట్ వచ్చేసి ఇటు సైడ్ ఏమవుతుంది అంటే 2x అవుద్ది మైనస్ 2a t1 స్క్వేర్. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా గమనిస్తే రెండిట్లలో 2a t1 స్క్వేర్ ఉంది చూడండి, క్యాన్సిల్ చేసేద్దాం. ఎక్స్ది ఇటు సైడ్ ఉంది కాబట్టి ఇవన్నిటిని అటు తీసుకెళ్దాం. ఓకేనా, ఎక్స్ పాజిటివ్గా ఇటు ఉంది కదా, ఇవన్నిటిని మనం అటు తీసుకెళ్ళినట్టయితే అక్కడ ఆల్రెడీ 2x ఉంది. ఓకేనా, ఎక్స్కి ఏదో కోఎఫిషియంట్ ఉంది, ఇంకా వైకి సంబంధించింది ఇది కదా, ఇది ఇటు ప్లస్తో ఉన్నట్టు అటు పోయినట్టయితే మైనస్ ఆఫ్ t1 ప్లస్ t2 ఇంటూ వై అవుద్ది. నెక్స్ట్ మైనస్ది అటు పోయినట్టయితే ప్లస్ 2a t1 t2 ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈస్ ఈక్వేషన్ ఆఫ్ లైన్ అనమాట. కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ చేయాలి. నెక్స్ట్ మనకి యాక్చువల్గా ఇంకా ఇలాంటి మోడల్స్ వస్తున్నాయి చూడండి. యాక్చువల్గా మనకు ఒక లైన్ ఈక్వేషన్ ఇస్తాడు, దాన్ని స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్లో రాయమంటాడు, ఇంటర్సెప్ట్ ఫామ్లో నార్మల్ ఫామ్లో రాయమంటాడు. మనకు గుర్తుంది కదా, స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్లో అంటే ఎలా రాస్తాం, y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c. ఓకేనా, దీన్ని ఇలా కన్వర్ట్ చేయాలి. అలాగే ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే x బై a ప్లస్ y బై b ఈజ్ ఈక్వల్ టు 1 అనమాట. ఓకేనా, ఈజ్ ఈక్వల్ టు 1 ఉండాలి, ఇలా ఇంటర్సెప్ట్ ఫామ్లోకి కన్వర్ట్ చేయాలి. అలాగే నార్మల్ ఫామ్ అంటే ఏం చేస్తాం, x ఇంటూ కాస్ ఆల్ఫా ప్లస్ y ఇంటూ సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు p. ఓకేనా, ఈ ఫామ్స్లోకి మనం కన్వర్ట్ చేయాలి. జస్ట్ మనల్ని ఈ కన్వర్ట్ చేయడానికి సంబంధించిన ట్రాన్స్ఫార్మ్ అని ఇలా క్వశ్చన్ వచ్చింది అనుకోండి, వీటిని ఇమాజిన్ చేసుకోండి. ఇప్పుడు ఒక్కొక్క దాన్ని మనం కన్వర్ట్ చేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి, ఫస్ట్ మనం ఏం చేద్దామంటే గివెన్ అన్నిటికీ సెట్ అయ్యేటట్టుగా గివెన్ లైన్ ఈస్ 4x మైనస్ 3y ప్లస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు సైడ్ హెడ్డింగ్ పెడదాం. ఫస్ట్ ఏంటిది అని అంటే మనకి స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్. ఓకేనా, ఇలాంటివి మనకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీకు అవి చూపించినా మీరైనా చేయొచ్చు. స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్. ఓకేనా, స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్. దీని తర్వాత నెక్స్ట్ ఇంకొకటి ఏం చేద్దాము అంటే ఇక్కడే బి చేసేద్దాం. బి ఏంటిది, ఇంటర్సెప్ట్ ఫామ్. ఓకేనా, ఇంటర్సెప్ట్ ఫామ్ ఒకటి నేను చెప్తే మిగతావి మీరు ఈజీగా చేసేయచ్చు. చూడండి సింపుల్గా స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే మనకి ఇక్కడ ఇచ్చింది ఏంటిది, 4x మైనస్ 3y ప్లస్ 12 ఈక్వల్ టు 0. y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c అంటే వైది ఒక సైడ్కి ఉండాలి, మిగతాదంతా ఒక సైడ్కి ఉండాలి. మైనస్ 3y నాడు పంపించేద్దాం. అంటే మనకి 4x మైనస్ 3y ప్లస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0లో మైనస్ 3y అటు పంపించామనుకోండి, ఇటు సైడ్ ఏముంటుంది 4x ప్లస్ 12 ఉంటుంది. మనకు y మాత్రమే కావాలి కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు 3తో డివైడ్ చేస్తే 4/3 ఇంటూ ఎక్స్. నెక్స్ట్ వచ్చేసి ప్లస్ 12/3 చేసినట్టయితే 4 వస్తుంది. ఓకేనా, y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c ఫామ్లోకి మనం కన్వర్ట్ చేసాం. ఓకేనా, దిస్ ఈస్ ఆఫ్ ద ఫామ్, దిస్ ఈస్ ఆఫ్ ద ఫామ్ y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c. హియర్ m ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మనం కంపేర్ చేసుకోవాలి, హియర్ m ఈజ్ ఈక్వల్ టు 4/3 అన్నమాట. అండ్ c ఈజ్ ఈక్వల్ టు ఎంత, 4 అనమాట. ఓకేనా, ఇలా రాసేయండి. కంపేర్ చేసి ఆ వేరియబుల్స్కి వాల్యూస్ అంటే మనకి mకి 4కి కాన్స్టెంట్ల యొక్క వాల్యూస్ రాస్తే చాలు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇంటర్సెప్ట్ ఫామ్. మనకి ఇంటర్సెప్ట్ ఫామ్కి కన్వర్ట్ చేయాలంటే ఫస్ట్ కాన్స్టెంట్ నాడు పంపించాలి. చూడండి, ఇంటర్సెప్ట్ ఫామ్లో ఎక్స్లు వైలు ఉండాలి, కాన్స్టెంట్ 1 మాత్రమే ఉండాలి, అది ఈక్వల్ టు కట్ సైడ్ ఉండాలి. సో దీన్ని ఈక్వల్ టు కట్ సైడ్ తీసుకుపోతే ఫస్ట్ ఇచ్చింది 4x మైనస్ 3y ప్లస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ ప్లస్ 12 నాడు పంపిస్తే మైనస్ 12 అవుద్ది. అంటే 4x మైనస్ 3y మైనస్ 12 ఈక్వల్ టు 0. ఇక్కడ మనకి రైట్ సైడ్ ఉన్న కాన్స్టెంట్ అనేది 1 ఉండాలి. 1 ఉండాలంటే ఎంతతో డివైడ్ చేయాలి, మైనస్ 12తో డివైడ్ చేయాలి. సో మైనస్ 12తో డివైడ్ చేస్తే మనకు 4x బై మైనస్ 12, నెక్స్ట్ మైనస్ 3y డివైడెడ్ బై మైనస్ 12 ఈజ్ ఈక్వల్ టు 1 అన్నమాట. ఓకేనా, ఇది ఎంత, మైనస్ 3y అన్నమాట. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ఇది 4 3s అవుద్ది, నెక్స్ట్ వచ్చేసి 3 4s అవుద్ది. అంటే మైనస్ 3x మైనస్ x బై 3 కదా, మైనస్ ఇక్కడ మనకు x బై 3. నెక్స్ట్ వచ్చేసి ప్లస్ అయింది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అనమాట, ప్లస్ y బై 4 ఈజ్ ఈక్వల్ టు 1. ఓకేనా, x బై 3 y బై 4 1 ఉంది. బై కంపేరింగ్, సో ఇది 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 కూడా మనకు ఈ ఫామ్లో ఉంది కదా, దిస్ ఈజ్ ఆఫ్ ద ఫామ్ అని రాద్దాం. ఓకేనా, దిస్ ఈజ్ సేమ్ దీనిలాగానే ఇక్కడ మనం ఎలా రాసామో అలా, దిస్ ఈజ్ ఆఫ్ ద ఫామ్. ఏంటిది మనకు x బై a ప్లస్ y బై b ఈజ్ ఈక్వల్ టు 1. హియర్ a వాల్యూ ఎంత, b వాల్యూ ఎంత, a ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3, b ఈజ్ ఈక్వల్ టు 4. ఇలా వాటి కాన్స్టెంట్ మనకి ఈ కాన్స్టెంట్ వాల్యూస్ ఉంటాయి చూడండి, ab x వైలు వేరియబుల్స్. సో మిగిలిన ఈ కాన్స్టెంట్ వాల్యూస్ మనం ఇక్కడ రాస్తున్నాం. ఇక్కడ కూడా అంతే, మనకి x కాస్ ఆల్ఫా, y సైన్ ఆల్ఫా, p ఉన్నాయి కదా, p వాల్యూ ఆల్ఫా వాల్యూ రాయాలి. సో ఫస్ట్ దీనికి కన్వర్ట్ చేయాలంటే మనం ఏం చేద్దామంటే
ఓకేనా. ఈ మోడల్లోకి నార్మల్ ఫామ్కి కన్వర్ట్ చేయడానికి సపరేట్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. సో ఇది మనకు జాగ్రత్తగా వినండి. నార్మల్ ఫామ్ ఏ క్వశ్చన్ కైనా కానీ కొన్నిసార్లు ఏం చేస్తాడంటే క్వశ్చన్ నుంచి ఓన్లీ నార్మల్ ఫామ్ ఒక్కటే అడుగుతాడు. కాబట్టి జాగ్రత్తగా వినండి. ఏ క్వశ్చన్ కైనా నార్మల్ ఫామ్ అడిగాడు అనుకోండి, మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి, మనకి 4x minus line is 4x minus 3y plus 12 is equal to 0. అంతే కదా, 4x minus 3y plus 12 equal to 0. దీనికి మీరు ఏం చేయండి అంటే ఈ ప్లస్ 12 ఉంది కదా, ఫస్ట్ అయితే దీన్ని అటు పంపించేసేయండి. పంపించేస్తే ఏమవుతుంది, 4x minus 3y is equal to minus 12. ఓకేనా. ఇలా -12 అయిన తర్వాత రైట్ సైడ్ ఏదైతే ఉంటుందో ఇక్కడ చూడండి, మనకి రైట్ సైడ్ -12 ఉంది కదా, ఫస్ట్ దీన్ని పాజిటివ్గా మార్చండి. అంటే మల్టిప్లై మైనస్తో మల్టిప్లై చేయండి. ఎప్పుడైనా కానీ రైట్ సైడ్ ఉన్న కాన్స్టెంట్ అనేది పాజిటివ్గా ఉండాలి. ఓకేనా. నార్మల్ ఫామ్లో ఇదే ప్రొసీజర్ ఫాలో అవ్వండి. ఇది సపరేట్గా 2 మార్క్స్కి వస్తుంది. అర్థమవుతుందా. ఇచ్చిన లైన్ తీసుకోండి, కాన్స్టెంట్ నాటి పంపించేసి ఇక్కడ పాజిటివ్ ఉండేటట్టు చూడండి. అంటే మనకి ఏమవుతుంది, -4x + 3y is equal to 12. ఇలా రాసిన తర్వాత ఎక్స్ కోఎఫిషియంట్ని వై కోఎఫిషియంట్ని మీరు ఇలా చేసేసి దాంతో డివైడ్ చేయాలి. ఏం చేయాలంటే బై డివైడింగ్ విత్, ఒక దాంతో డివైడ్ చేయాలి. దేంతో అంటే బై డివైడింగ్ విత్ √, దీనికి స్క్వేర్ దీనికి స్క్వేర్, -4 హోల్ స్క్వేర్ + 3 హోల్ స్క్వేర్. ఓకేనా. ఎంత అవుతుంది, √16 + 9 అవుద్ది. అంటే √25 అంటే 5తో ఇప్పుడు డివైడ్ చేద్దాం. డివైడ్ చేస్తే -4/5x నెక్స్ట్ +3/5y ఈజ్ ఈక్వల్ టు 12/5 అనేది మనకు వచ్చింది. ఓకేనా. దిస్ ఈజ్ ఆఫ్ ద ఫామ్. మనకి ఏ ఫామ్లో వచ్చింది, x ఇంటూ ఇది కాస్ ఆల్ఫా అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి +y ఇంటూ ఇది సైన్ ఆల్ఫా అంటాం అన్నమాట, ఈజ్ ఈక్వల్ టు p. హియర్ కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఎంత, -4/5. నెక్స్ట్ వచ్చేసి సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఎంత, ఇక్కడ వచ్చేసి 3/5. ఇంకా p అనేది ఎంత, p ఈజ్ ఈక్వల్ టు 12/5. కానీ ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే మనకి కాస్ ఆల్ఫా ఉంది, సైన్ ఆల్ఫా ఉంది కదా, కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా. ఇక్కడ నుంచి మనము రాయాల్సింది ఏంటిది, p వాల్యూను ఆల్ఫా వాల్యూ రాయాలి. క్లియర్గా అర్థమవుతుందా. మనకి ఇక్కడ ఈ ఫార్ములాలో ఇది మనకు ఈ ఫామ్ ఉంది చూడండి, ఈ ఫామ్లో కాన్స్టెంట్లు ఏవైతే ఉంటాయో కాన్స్టెంట్ వాల్యూస్ మనం రాయాలి. p వాల్యూ రాసాము ఓకే, కానీ ఆల్ఫా వాల్యూ ఎగ్జాక్ట్ ఆల్ఫా వాల్యూ రాయాలి. కానీ కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా అని రాస్తున్నాం, ఎగ్జాక్ట్ ఆల్ఫా వాల్యూ మనకు కావాలి. సో యాక్చువల్గా ఇలా 4/5 3/5 ఇలా ఉంటే మనం ఆల్ఫా వాల్యూ రాయడం కొంచెం కష్టం కదా. మామూలుగా 1/√2నా √3/2నా 1/2నా ఉంటే ఆల్ఫా వాల్యూ సింపుల్గా 30 డిగ్రీసా 60 డిగ్రీసా 45 డిగ్రీస్ అలా చెప్తాం. కానీ ఇలాంటి సిచ్యువేషన్లో మీరు ఏం చేయండి అంటే tan ఆల్ఫా రాయండి. సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫాలు ఉన్నాయి కదా, tan ఆల్ఫా రాస్తే ఆటోమేటిక్గా మనం ఆల్ఫా వాల్యూ రాసినట్టే. ఓకేనా. tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఇవి రెండిట్లలో tan ఆల్ఫాని మనం చూసుకున్నట్టయితే మనకి ఏమవుతుంది, సైన్ బై కాస్ అంటే 3/4 అని రాస్తాం. ముందు మైనస్ రాస్తామా ప్లస్ రాస్తామా అంటే చూడండి, ఇక్కడ 3 ఉంది ఇక్కడ 4 ఉంది, అంతే కదా. సైన్ ఆల్ఫా బై కాస్ ఆల్ఫా రాస్తాం, tan ఆల్ఫా అవుద్ది. కానీ సింబల్ గురించి యాక్చువల్గా ఇక్కడ సింబల్ గురించి మీరు ఆలోచించాలి. సైన్ పాజిటివ్ ఉండి కాస్ నెగిటివ్ ఉంటే tan పాజిటివ్ ఉంటుందా నెగిటివ్ ఉంటుందా ఆలోచించండి. సైన్ పాజిటివ్ కాస్ నెగిటివ్ అంటే ఏ క్వాడ్రెంట్లో ఉంటుంది, సైన్ పాజిటివ్ ఉండాలి, కాస్ నెగిటివ్ ఉండాలి. సెకండ్ క్వాడ్రెంట్లో కదా ఉండేది, సెకండ్ క్వాడ్రెంట్లో ఆల్ సిల్వర్ టీ కప్స్ సెకండ్ క్వాడ్రెంట్లో సైన్ పాజిటివ్ ఉంటుంది, అలాగే కాస్ అనేది నెగిటివ్ ఉంటుంది. అక్కడ tan ఎట్లా ఉంటుంది, మరి tan కూడా నెగిటివ్ ఉంటుంది. సో దీని ఆన్సర్ ఎంత అంటే -3/4. tan ఆల్ఫా అనేది వచ్చినట్టు p అనేది వచ్చినట్టు. క్లియర్ కదా. ఒకవేళ ఆల్ఫా వాల్యూ ఎగ్జాక్ట్గా రాయగలిగితే రాసేయచ్చు. దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి, చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్ఫార్మ్ ద ఈక్వేషన్ ఇంటూ నార్మల్ ఫామ్. ఇక్కడ చూడండి ఓన్లీ నార్మల్ ఫామే అడిగాడు. ఏం చేద్దామంటే ఇక్కడ ఫస్ట్ వచ్చేసి గివెన్ లైన్ ఇస్ 2x - 3y + 6 is equal to 0. 6 నాటి పంపించండి. ఏమవుతుంది, 2x - 3y is equal to -6. మైనస్ ఉండొద్దని చెప్పాను కదా, -2x + 3y is equal to 6. ఓకేనా. ఇలా రాసిన తర్వాత డివైడింగ్ విత్ √(-2 హోల్ స్క్వేర్ నెక్స్ట్ వచ్చేసి +3కి కూడా హోల్ స్క్వేర్ అంటే ఏమవుతుంది, √4 + 9 అవుద్ది, అంటే √13 అవుద్ది ఆన్ బోత్ సైడ్స్. ఓకేనా. బోత్ సైడ్స్ మనం దీంతో డివైడ్ చేసామనుకోండి, మనకి ఏమవుతుంది అంటే -2/√13 నెక్స్ట్ వచ్చేసి ప్లస్ ఇక్కడ ఇంకా x కూడా ఉంది x నెక్స్ట్ +3/√13 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు 6/√13. ఓకేనా. దిస్ ఈజ్ ఆఫ్ ద ఫామ్. మనకు నార్మల్ ఫామ్లోకి వచ్చేసిందా, దిస్ ఈజ్ ఆఫ్ ద ఫామ్ x ఇంటూ కాస్ ఆల్ఫా
ప్లస్ వై ఇంటూ సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఎంత పి. ఓకేనా, హియర్ కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏంటిది -2/√13. నెక్స్ట్ వచ్చేసి సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏంటిది 3/√13. అలాగే పి వాల్యూ ఏంటిది 6/√13. అయితే ఇక్కడ మనం టాన్ ఆల్ఫా రాయాలి కాబట్టి టాన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు సైన్ బై కాస్ చేసాం √13 క్యాన్సిల్ అయిపోతే 3/2 ఉంటుంది. కానీ ముందు మైనస్ ఆ ప్లస్ ఆలోచించండి. సైన్ పాజిటివ్ కాస్ నెగిటివ్ అంటే సెకండ్ క్వాడ్రంట్ కాబట్టి టాన్ అనేది నెగిటివ్. ఓకే, -3/2 క్లియర్. ఇది ఓకేనా, క్లియర్గా అర్థమైందా. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. ఇక్కడ యాక్చువల్గా వీటికి వాల్యూస్ చేయడానికి రావట్లేదు మనకి. యాక్చువల్గా అయితే ఆల్ఫా ఈక్వల్ టు డిగ్రీస్లో రాయాలి. ఇక్కడ వీటిని డిగ్రీస్లో రాయాలి, అందుకని అట్లనే వదిలేస్తున్నాం. టాన్ ఆల్ఫా చేసి వదిలేస్తున్నాం. ఓకేనా, సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా చూసి ఈజీగా మనం డిగ్రీ కనిపెట్టగలిగితే ఆ డిగ్రీ రాసేస్తే సరిపోద్ది. ఇప్పుడు చూద్దాం, ఇంకో కొంచెం డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఈ క్వశ్చన్ చూసినట్టయితే ట్రాన్స్ఫార్మ్ ద ఈక్వేషన్ ఇచ్చాడు ఇంటూ స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ నార్మల్ ఫామ్. ఒక్కొక్కటిగా చూద్దాం. ఫస్ట్ గివెన్ లైన్ ఈస్, కొంచెం రూట్ ఉంది కదా అందుకని నేను చెప్తా. గివెన్ లైన్ ఈస్ √3x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 4. అంతేనా, √3x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 4. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటిది, ఇది స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్. ఓకేనా, క్లియర్గా అర్థమవుతుంది కదా. స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే మనం ఏ ఫామ్లో కన్వర్ట్ చేయాలి, y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ cలోకి. మనకి ఇచ్చింది ఏంటిది అంటే √3x నెక్స్ట్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 4. దీంట్లో y మాత్రమే ఇక్కడ ఉండాలి అంటే -√3 ఇంటూ ఎక్స్ అవుద్ది. ఆ 4 అనేది అక్కడనే ఉంది. ఓకేనా, దీని ఒక్కదాన్ని మాత్రం ఇటు పంపించిన -√3x. సో దిస్ ఈజ్ ఆఫ్ ద ఫామ్. మనకు కావాల్సిన ఫామ్లోకి వచ్చిందా, దిస్ ఈజ్ ఆఫ్ ద ఫామ్ y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c. ఓకే, మనకు కావాల్సిన దానిలోకి వచ్చింది. హియర్ m ఈజ్ ఈక్వల్ టు ఎంత -√3, అలాగే c ఈజ్ ఈక్వల్ టు ఎంత 4. సింపుల్, ఇదైతే చాలా సింపుల్గా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఏం చేయాలి మనము, బి ఇంటర్సెప్ట్ ఫామ్. ఓకేనా, ఇంటర్సెప్ట్ ఫామ్ ఎట్లయితుందో చూద్దాం, ఎట్లా చేయాలో చూద్దాం. యాక్చువల్గా x/a ప్లస్ y/b ఈక్వల్ టు 1 ఉండాలి. ఈక్వల్ టు పక్కన 1 ఉండాలి. ఫస్ట్ మనకి ఇచ్చింది వచ్చేసి ఏంటిది √3x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 4. ఈక్వల్ టు మనకి ఇక్కడ 4 ఉంది కదా, 4తో డివైడ్ చేద్దాం. మనకి ఈక్వల్ టు పక్కన 1 ఉండాలి అంటే 4తో డివైడ్ చేస్తే √3/4x ప్లస్ నెక్స్ట్ వచ్చేసి y డివైడెడ్ బై 4. ఇక్కడ మీకు అర్థమవుతుందా, ఇంటర్సెప్ట్ ఫామ్లోనేమో ఈక్వల్ టు పక్కన 1 ఉండాలి కాబట్టి 4తో డివైడ్ చేస్తున్నాము. కానీ నార్మల్ ఫామ్లో ఈక్వల్ టు పక్కన ఎంత ఉందో అంతతో డివైడ్ చేస్తలేం. యాక్చువల్గా ఈ కోఎఫిషియంట్లని ఇలా చేసి డివైడ్ చేస్తున్నాం. ఓకేనా, సో ఇది కొంచెం గమనించండి. ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనం డివైడ్ చేసాం కాబట్టి 1 వచ్చింది. దీన్ని ఇంకా కొంచెం క్లియర్గా ఎట్లా రాసుకోవచ్చు, √3/4 ఇంటూ ఎక్స్ నెక్స్ట్ ప్లస్ 1/4 ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 1. ఓకేనా, దిస్ ఈజ్ ఆఫ్ ద ఫామ్. ఏ ఫామ్ లాగా ఉంది, దిస్ ఈజ్ ఆఫ్ ద ఫామ్ x/a. యాక్చువల్గా x/aనే ఉండాలి కదా. సో దీన్ని కొంచెం ఇక్కడ మనం ఈ ఫామ్లోకి ఇక్కడ కన్వర్ట్ చేయడం అనేది ఎలా చేయాలి ఒకసారి మళ్ళీ రాద్దాం. x/a అనేది మనకు ఉండాలి కాబట్టి xని పైన ఉంచుదాం. ఓకేనా, ఎక్స్ని ఎంచుతే ఈ √3 అనేది కిందికి వస్తుంది కాబట్టి 4/√3 అనేది వస్తుంది. ఓకేనా, వైని పైన ఉంచితే ఎట్లాగో 4 ఉంది ఈజ్ ఈక్వల్ టు 1. ఇదిగో ఇలా ఉండాలి కదా, x/a ప్లస్ y/b ఈ ఫామ్లోకి మనం కన్వర్ట్ చేసుకొని ఏ వాల్యూ బి వాల్యూ ఏంటో రాస్తే చాలు. హియర్ a ఈజ్ ఈక్వల్ టు 4/√3 b ఈజ్ ఈక్వల్ టు 4. ఇంతే, ఇలా రాస్తే చాలు. ఓకేనా, యాక్చువల్గా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటిది అని అంటే నార్మల్ ఫామ్. ఓకేనా, ఇది జాగ్రత్తగా చూడండి. నార్మల్ ఫామ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. సో మనకి క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, √3x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 4 అనేది ఉంది ఇక్కడ మనకు. దీనికి ఇప్పుడు మనం నార్మల్ ఫామ్ చేయాలి. రైట్ హ్యాండ్ సైడ్ 4 ఉంది, పాజిటివ్ గానే ఉంది, నో ప్రాబ్లం. డైరెక్ట్గా మనం డివైడ్ చేసేయచ్చు. డివైడింగ్ విత్ దేంతో డివైడ్ చేయాలి, √, దీనికి స్క్వేర్ నెక్స్ట్ వచ్చేసి y కోఎఫిషియంట్ ఏది ఉందో దానికి స్క్వేర్. అంటే మనకు ఇది స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే 3 + 1 ఉంటుంది అంటే √4 ఉంటుంది అంటే 2 ఉంటుంది. దాన్ని ఆన్ బోత్ సైడ్స్ 2తో మనం బోత్ సైడ్స్ డివైడ్ చేస్తే √3/2 ఇంటూ ఎక్స్ ప్లస్ 1/2 ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 4/2 చేసామనుకోండి మనకి ఎంత వస్తుంది, 2 వస్తుంది కదా. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి రాద్దాం. √3/2 ఇంటూ ఎక్స్ ప్లస్ 1/2 ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 2. హియర్ ఓకే, దిస్ ఈజ్ ఆఫ్ ద ఫామ్ అని రాద్దాం. ఫస్ట్ దిస్ ఈజ్ ఆఫ్ ద ఫామ్. ఏ ఫామ్లో ఉంది, x ఇంటూ కాస్ ఆల్ఫా నెక్స్ట్ ప్లస్ y ఇంటూ
sin alpha is equal to p. హియర్ దీన్ని కంపేర్ చేసుకున్నట్టయితే మనకు హియర్ cos alpha అంటే ఏంటిది అంటే √3/2. చూడండి ఇక్కడ మనం వాల్యూ రాయాల్సి వస్తుంది. ఓకేనా, cos alpha ఈక్వల్ టు √3/2 కామా నెక్స్ట్ sin alpha ఈజ్ ఈక్వల్ టు ఏమో 1/2. నెక్స్ట్ p వచ్చేసి క్లియర్గా 2. p వాల్యూ ఉంది ఓకే, కానీ ఆల్ఫా వాల్యూ రాయాలి. ఓకేనా, సో ఇక్కడ మనకు ఆల్ఫా వాల్యూ కావాలి అంటే కాస్ అనేది √3/2 ఉండాలి, సైన్ అనేది మనకు 1/2 ఉండాలి. అంటే ఆల్ఫా వాల్యూ 30 degrees, అది మనకు క్లియర్గా అర్థమవుతుంది. దేర్ ఫోర్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 30 degrees, ఇంకా పి అనేది 2. ఓకేనా, సింపుల్గా ఇలా రాసేసినట్టయితే సరిపోద్ది. సో దీన్ని కూడా మీరు సేమ్ చేయగలుగుతారా? ఓకేనా, చేయగలుగుతారా? నేను డైరెక్ట్గా రాస్తున్నా. మనకి యాక్చువల్గా నార్మల్ ఫామ్కి కన్వర్ట్ చేయమన్నాడు. యాక్చువల్గా x + y ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఉన్న +1 అడిగితే -1 అయింది, కానీ ఇక్కడ మైనస్ ఉండద్దు కాబట్టి -x - y ఈజ్ ఈక్వల్ టు 1 అనుకుందాం. దేంతో డివైడ్ చేద్దాము? మనం డివైడ్ చేయాల్సింది ఏంటిదంటే √, ఇది -1² నెక్స్ట్ కూడా -1² అంటే మనం ఇండైరెక్ట్గా √2తో డివైడ్ చేయాలన్నట్టు. ఓకేనా, డివైడ్ చేసినట్టయితే మనకి ఏమవుతుంది మరి -1/√2 × x, ఇంకొకటి కూడా మళ్ళీ మైనస్ తోటి స్టార్ట్ అయింది కదా, -1/√2 × y ఈజ్ ఈక్వల్ టు మనం దీన్ని √2తో డివైడ్ చేసేస్తే 1/√2. ఓకే, క్లియర్ కదా. ఇప్పుడు మనం దీన్ని దేంతో కన్వర్ట్ చేసుకోవాలి? దిస్ ఈజ్ ఆఫ్ ద ఫామ్. ఏ ఫామ్లో ఉంది ఇది? మనకు కావాల్సిన ఫామ్లోకి వచ్చిందా? x × cos alpha + y × sin alpha ఈజ్ ఈక్వల్ టు p. హియర్ cos alpha ఈజ్ ఈక్వల్ టు ఏంటిది మరి? హియర్ cos alpha ఈజ్ ఈక్వల్ టు -1/√2, అలాగే sin alpha ఈజ్ ఈక్వల్ టు కూడా -1/√2నే, అలాగే p ఈజ్ ఈక్వల్ టు ఏంటిదంటే 1/√2. ఓకేనా, ఇక్కడ మనకి 1/√2లలో ఉంటే మనం వాల్యూ చెప్పగలుగుతాం, కానీ రెండు నెగిటివ్గా ఉన్నాయి అంటే యాంగిల్ ఎంత వస్తుందో ఆలోచించండి. మనకు ఆల్ఫా వాల్యూ డిగ్రీస్లో చెప్పాలి, ఎందుకంటే 1/√2లో డిగ్రీస్లో చెప్పే విధంగానే వచ్చింది. సో 1/√2 1/√2 యాక్చువల్గా అనేది మనం 45 degrees అంటాం, కానీ రెండు నెగిటివ్లో ఉన్నాయి కాబట్టి, రెండు నెగిటివ్లు అంటే ఈ క్వాడ్రంట్ అన్నట్టు, అంటే ఇక్కడ ఉండే 45 degrees, ఈ యాంగిల్ ఎంత అంటే ఇది 180కి 270కి మధ్యలో ఉంటుంది కాబట్టి 225 degrees. అదే ఇక్కడ రాద్దాం. దేర్ఫోర్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 225 degrees కామా p ఈజ్ ఈక్వల్ టు 1/√2. అంతే, చాలు. ఓకేనా, క్లియర్ కదా. సో ఇలా చేసేస్తే సరిపోద్ది. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, మనకి ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్. ఏరియా ఫార్ములా గుర్తుందా? వెంటనే మీకు ఏం గుర్తు రావాలి? c² / 2 mod AB అనేది గుర్తు రావాలి. స్ట్రైట్ లైన్ ఏమైనా ఇచ్చాడా? ఇచ్చాడు. సో సింపుల్గా చేసేయచ్చు కదా. ఇది మీకే హోంవర్క్. దీనిలో ఏ ఏంటి, బి ఏంటి, సి ఏంటి, దీనిలో సబ్స్టిట్యూట్ చేసేయండి, సింపుల్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద స్ట్రైట్ లైన్ ఈజ్, దాంతో వచ్చే ఏరియా అనేది మనకు 6 square units అని ఇచ్చాడు. ఓకే, ఏరియా ఈక్వల్ టు 6 పెట్టుకోండి, దానిలో ఏ ఉంది కదా, సో ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేసేయండి. ఓకేనా, ఇది చాలా సింపుల్ కదా. ఇలాంటివి మీకే హోంవర్క్ ఇస్తున్నా, జస్ట్ ఫార్ములా వాడండి. c² / 2 mod AB అనేది మనకి ఎంత ఇచ్చాడు? ఇక్కడ 6 అని ఇచ్చాడు. సి అంటే అక్కడ మనకు ఏ అన్నమాట. ఓకేనా, a² / 2 × mod AB అంటే ఏంటిది? 3 × 4 అన్నమాట, ఈజ్ ఈక్వల్ టు 6. అంటే ఏమైతుంది? a² / 3 4 12 12 24 అవుద్ది, ఈజ్ ఈక్వల్ టు 6. అంటే a² ఈజ్ ఈక్వల్ టు 6 × 24. ఏకి రెండు వాల్యూస్ వస్తాయి, ప్లస్ ఆర్ మైనస్లలో, ఆ వాల్యూస్ ఏంటో చెప్తే సరిపోద్ది. నెక్స్ట్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ p ఇఫ్ ద లైన్స్ 3 లైన్స్ ఇచ్చాడు ఆర్ కాన్కరెంట్. అంటే కాన్కరెంట్ అంటే ఇవి 3 లైన్స్ ఒక దగ్గర ఎక్కడో టచ్ అవుతున్నాయి అంటే వీటి డెట్ అనేది 0 కదా. సింపుల్గా చేసేస్తారా మీరు? ప్రూవ్ దట్ అన్నాడు, ఏమన్నాడు? ఫైండ్ ద వాల్యూ ఆఫ్ p అన్నాడు. సో దాన్ని డెట్ని 0కి ఈక్వేట్ చేసి సాల్వ్ చేసుకుంటూ పోండి, ఫైనల్గా మీకు p అనే వాల్యూ అనేది వచ్చేస్తుంది. ఓకేనా, క్లియర్ కదా. డెట్ ఇక్కడ రాసేస్తాం, తెలుసు కదా, డెట్ ఇక్కడ రాసేస్తాం. సో చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఓకేనా, డెట్ రాసేటప్పుడు మీరు ఒక విషయం ఏం గుర్తుపెట్టుకోవాలి? ఇటు సైడ్ 0 ఉండాలి, రైట్ సైడ్ 0 మాత్రమే ఉండాలి. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న వాటిని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. డైరెక్ట్గా ఇచ్చేసాడు, డైరెక్ట్ వాటి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే చాలు. నెక్స్ట్ చూడండి 16th వన్, ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ లైన్స్. డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ లైన్స్ అంటే మరి ఫార్ములా ఏంటి? 2 లైన్స్ ఇచ్చాడు, ఫస్ట్ ప్యారలల్ అయినా కదా ఒకసారి చెక్ చేసుకోండి. ప్యారలల్ అంటే మనకి ax + by + c ఇక్కడ ఉండాలి, అక్కడ కాన్స్టెంట్ వేరే ఉండాలి. ఇక్కడ ఉన్నదానికి అక్కడ ఉన్నదానికి అంతా సేమ్ ఉండాలి, ఏబీలు సేమ్ ఉండాలి, కానీ కాన్స్టెంట్ వేరే ఉండాలి. ఇక్కడ చూస్తే మనకి ఏబీలు కూడా సేమ్ లేవు, కాకపోతే ఇక్కడ ఏమో జరిగింది. ఏం జరిగింది? 10 ఉంది, 6 ఉంది, కానీ ఇక్కడ 5 ఉంది, 3 ఉంది. అంటే దీన్ని 2తో ఇంటూ చేస్తే రెండు సేమ్ అవుతాయి కదా, ఫస్ట్ అది ఇంటూ చేయాలన్నమాట. ఓకేనా, సొల్యూషన్ గివెన్ లైన్స్ ఆర్ given lines are 5x - 3y - 4 is equal to 0.
ఇంకొకటి ఏంటిది 10x minus 6y minus 9 is equal to 0. Here in above lines 5x minus 3y minus 4 is equal to 0 can be written as ఎలా రాసుకోవచ్చు can be written as అంటే 2తో ఇంటూ చేస్తే ఏమవుతుంది మనకు 10x minus 6y minus 8 equal to 0. ఇప్పుడు చూడండి మనకు ఇది లైన్ ఇప్పుడు చూడండి a అనేది సేమ్ ఉంది b అనేది సేమ్ ఉంది కాన్స్టెంట్ డిఫరెంట్ గా ఉంది ఇంకా మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోద్ది కదా మరి మనకి ఫార్ములా ఏంటిది C1 minus C2 దీనికి మాడ్ పెట్టాలి ఓకేనా డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ లైన్స్ అని చెప్పేసి ఇక్కడ రాయండి ఓకేనా డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ లైన్స్ అని చెప్పేసి రాసేసి C1 minus C2 డివైడెడ్ బై అండర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేసేయండి ఆన్సర్ వచ్చేస్తుంది చాలా సింపుల్ ఇవి ఇంకా ఓకేనా అంత ఫార్ములా బేస్డ్గా ఉంటాయి నెక్స్ట్ ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ లైన్స్ ఇచ్చాడు ఇక్కడ కూడా చూసుకోండి మనకి ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్స్లో ఏలు బీలు ఈక్వల్గా ఇవ్వట్లేదు సో దీన్ని మీరు 2తో మల్టిప్లై చేస్తే అప్పుడు ఈక్వల్ అయితే అప్పుడు వచ్చిన కాన్స్టెంట్లకి C1 minus C2 డివైడెడ్ బై అండర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ చేసేయండి ఓకేనా ఏలు బీలు ఏం తీసుకుంటారు ఇలాంటి సిచ్యువేషన్లో మీరు a వచ్చేసి 10 తీసుకోవాలి నెక్స్ట్ b వచ్చేసి 6 తీసుకోవాలి ఓకేనా b వచ్చేసి -6 తీసుకోవాలి a అనేది 10 b అనేది -6 అలాగే C1లో C2లో ఏంటి మరి C1 అంటే ఫస్ట్ లైన్ ఇదే కదా మనకు ఫస్ట్ లైన్ C1 is equal to -8 నెక్స్ట్ వచ్చేసి C2 is equal to -9 ఓకేనా ఇది C1 అని అది C2 అని తీసుకున్నా ఏం కాదు ఫార్ములాలో జాగ్రత్తగా సబ్స్టిట్యూట్ చేసేయండి ఓకేనా సింపుల్ క్యాలిక్యులేషన్ ఇక్కడ ఏం లేదు ఫార్ములా గుర్తుంటే చాలు మనకు స్ట్రేట్ లైన్స్లో ఫైండ్ ద డిస్టెన్స్ చెప్పాను కదా నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ క్వశ్చన్ ఓకేనా 2 మార్క్స్ క్వశ్చన్స్లో ఇది లాస్ట్ క్వశ్చన్ నెక్స్ట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ చేద్దాము సో చూడండి ఫైండ్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అన్నాడు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అనగానే మనకు ఒక ఫార్ములా గుర్తు రావాలి ఏంటిది ax1 ప్లస్ by1 ప్లస్ c దీనికి మాడ్ పెట్టాలి డివైడెడ్ బై అండర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఇక్కడ x1 y1 అంటే పాయింట్ ఇవి ఇచ్చాడా x1 y1 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి abcలు ఇక్కడ నుంచి ఉన్నాయి a is equal to 3 b is equal to -4 c is equal to 10 a ఉంది b ఉంది c ఉంది x1 ఉంది y1 ఉంది మొత్తం దీంట్లో సబ్స్టిట్యూట్ చేశారనుకోండి మీకు ఫైనల్గా ఒక ఆన్సర్ వచ్చేస్తుంది ఓకేనా అదే మనకు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏం చేద్దాం ఇప్పుడు 4 మార్క్స్ క్వశ్చన్స్ చేద్దాం ఓకేనా రెడీ కదా నెక్స్ట్ వచ్చేసి 7 మార్క్స్ క్వశ్చన్స్ని సపరేట్ వీడియోలో చేస్తా ఓకేనా అది యాక్చువల్గా మనకు ఆర్థో సెంటర్ సర్కమ్ సెంటర్ అవి రెండింటి మీద బేస్ అయి ఉంటుంది సింపుల్గా సపరేట్గా ఒక వీడియో చేస్తే మంచిగా కాన్సెప్ట్ దాని ప్రాబ్లం సపరేట్గా చేసుకుందాం ఇది చూడండి చాలా సింపుల్ నెక్స్ట్ పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్ కూడా సపరేట్గా చేస్తాను ఒక లాంగ్ క్వశ్చన్ కదా దానికి సో ఇక్కడ మనకి 4 మార్క్స్ క్వశ్చన్స్ చూసినట్టయితే ఇఫ్ ద లైన్స్ 1 2 3 ఆర్ కాన్కరెంట్ అన్నాడు దెన్ ప్రూవ్ దట్ అని చెప్పేసి ఇచ్చాడు ఫస్ట్ ఇవి కాన్కరెంట్ అన్నాడు అంటే సొల్యూషన్ ఇది 4 మార్క్స్ కదా నేను చెప్తాను చూడండి సొల్యూషన్ గివెన్ ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 కామా ఇట్లా ఒకదాని కింద ఒకటి రాసుకోండి bx ప్లస్ cy ప్లస్ a ఈజ్ ఈక్వల్ టు 0 నెక్స్ట్ వచ్చేసి cx ప్లస్ ay ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ కాన్కరెంట్ దట్ ఇంప్లైస్ దాని డెట్ అనేది ఈజ్ ఈక్వల్ టు 0 ఓకేనా అంటే ABC అనేది ఫస్ట్ రాస్తాం నెక్స్ట్ వచ్చేసి BCA అనేది రాస్తాం నెక్స్ట్ వచ్చేసి ఇంకేంటిది CAB అని రాస్తాం సో దీన్ని డెట్ అనేది ఈక్వల్ టు 0 చేసినట్టయితే సరిపోతుంది ఓకేనా డెట్ని 0కి ఈక్వేట్ చేసేద్దాం సో ఫస్ట్ వచ్చేసి ఏని రాద్దాం నెక్స్ట్ ఇంకొకటి ఏదో రాసిస్తాం -b రాసేద్దాం మళ్ళీ ఏదో రాసేద్దాం ప్లస్ c రాసేద్దాం ఏదో రాసేద్దాం దాన్ని 0కి ఈక్వేట్ చేద్దాం ఓకేనా యాక్చువల్గా మనకు ప్రూవ్ దట్ అన్నాడు కదా 0కి ఈక్వేట్ చేసి ఇలా చేసుకుంటూ పోతే మనకు ఫైనల్గా ఇది వస్తుంది అని ప్రూవ్ చేయాలి ఓకేనా ఇదైతే మీకు క్లియర్గా అర్థమవుతుంది కదా డెట్ ఎట్లా చేస్తాం a ఇంటూ సంథింగ్ ఇది తీసేస్తాం దీన్ని రాస్తాం -b ఇంటూ తీసేసి రాస్తాం ప్లస్ c ఇంటూ రాస్తాం ఇప్పుడు ఈ మధ్యలో ఏమొస్తాయంటే a ఇంటూ ఇది తీసేస్తాం bc మైనస్ a స్క్వేర్ నెక్స్ట్ -b ఇంటూ ఇది తీసేసినట్టయితే b స్క్వేర్ మైనస్ ac కదా ఇలా మంచిగా ఇలా రాసుకోండి ఒక పద్ధతి ప్రకారంగా రాసుకోండి ఈజీగా ఉంటుంది ప్లస్ c ఇది తీసేస్తే ab మైనస్ c స్క్వేర్ సో ఇప్పుడు మనకి ఏమవుతుంది అంటే abc మైనస్ a క్యూబ్ ఓకేనా నెక్స్ట్ ఇది -b క్యూబ్
మళ్ళీ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఏబీసీ అవుద్ది. ఇక్కడ వచ్చేసి మళ్ళీ ప్లస్ ఏబీసీ అయింది. నెక్స్ట్ వచ్చేసి మైనస్ సి క్యూబ్ అయింది ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు దీనిలో చూసినట్టయితే ఏ క్యూబ్, బి క్యూబ్, సి క్యూబ్, ఏబీసీలు 3 ఉన్నాయి. మనకి ఇక్కడ చూడండి 3 ఏబీసీ ఒక సైడ్ ఉండాలి, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఒక సైడ్ ఉండాలి. అంటే క్యూబ్లు అయ్యి అటు పంపించేద్దాం. ఇక్కడ ఏబీసీ 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 అంటే 3 ఏబీసీ ఇక్కడ రద్దాం. ఈ క్యూబ్లను అటు పంపించేస్తే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్. ఓకేనా, ఈక్వేట్ అయినాయి కదా, హెన్స్ ప్రూవ్డ్ అని రాస్తే చాలు. ఓకేనా, ఇది మీకు 4 మార్క్స్ క్వశ్చన్. సో కొంచెం లైన్స్ ఇంక్రీజ్ చేసేటట్టు ఇట్లా రాయండి, ఎక్కడ కూడా కుదించడానికి ట్రై చేయొద్దు. ఇలా రాస్తే మీకు 4 మార్క్స్ పడతాయి. ఓకేనా, క్లియర్ కదా. నెక్స్ట్ చూడండి, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రేట్ లైన్ పాసింగ్ త్రూ అని చెప్పేసి ఒక పాయింట్ ఇచ్చాడు. అంటే ఈ పాయింట్ మీద నుంచి పోవాలంటే మనకు కావాల్సిన రిక్వైర్డ్ స్ట్రేట్ లైన్. ఓకేనా, ఆ స్ట్రేట్ లైన్ ఎట్లుండాలి అంటే ప్యారలల్ టు వీటిని జాయిన్ చేస్తే మనకు ఒక లైన్ వస్తుంది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము 3,5 అనే పాయింట్, 3,-5 అనే పాయింట్ ఇక్కడ ఉంది అనుకుందాం. ఒకటి 3,-5 అనే పాయింట్ని ఏ అనుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి బి అనేది ఉంది. బి అనేది ఏంటిది అంటే -6,1. ఓకేనా, వీటిని జాయిన్ చేస్తే వచ్చే లైన్ ఏదైతే ఉంటుందో ఆ లైన్కి ప్యారలల్గా ఉండేది దాని మీద నుంచి పోయేది కావాలంట. నెక్స్ట్ పర్పెండిక్యులర్గా ఉండేది దాని మీద నుంచి పోయేది కావాలంట. ఓకేనా, సో ప్యారలల్గానైనా పర్పెండిక్యులర్గానైనా కావాలి అంటే ఫస్ట్ మనం స్లోప్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా, అలాగే వీటిని ఏబి అనుకుంటే ఏబి అని కూడా తీసుకుందాం. సొల్యూషన్ గివెన్ పాయింట్స్ ఆర్ గివెన్ పాయింట్స్ ఆర్ 3,-5. నెక్స్ట్ వచ్చేసి -6,1. ఇప్పుడు దీనికి మనం స్లోప్ చేసామనుకోండి, ప్యారలల్ దానికి స్లోప్ ఎంత ఉండాలి, పర్పెండిక్యులర్ దానికి ఎంత ఉండాలి అనేది క్లియర్గా అర్థమైంది. సో స్లోప్ ఆఫ్ దీన్ని ఏ అనుకుందాం, యాక్చువల్గా A1 B1. సో స్లోప్ ఆఫ్ AB ఈజ్ ఈక్వల్ టు y2 - y1 / x2 - x1 కదా. ఫార్ములా రాస్తే y2 - y1 / x2 - x1 ఈజ్ ఈక్వల్ టు y2 - y1 అంటే +5, x2 - x1 అంటే ఇలా అవుద్ది. అంటే 6/-9 అవుద్ది. అంటే -2/3 అనేది మనకు స్లోప్ వచ్చింది కదా. -2/3 అనే స్లోప్ వచ్చింది. సో ఏబికి స్లోప్ ఇంత ఉంది అంటే దట్ ఇంప్లైస్ ద లైన్ అంటే ప్యారలల్, దట్ ఇంప్లైస్ slope of the line which is parallel to AB is -2/3 and ఇంకొక దాన్ని కూడా కావాలి కదా మనకు, పర్పెండిక్యులర్ది కావాలి. అండ్ స్లోప్ ఆఫ్ ద లైన్, ఇవి రెండింటిని రాసుకుందాం, తర్వాత మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అండ్ స్లోప్ ఆఫ్ ద లైన్ which is perpendicular to AB ఈజ్ ఏమైతుంది, ఇది -2/3 అయిందంటే దీని స్లోప్ అనేది 3/2 అయింది. సిన్స్ అని పెట్టేసి ఇక్కడ రాయండి. మనం ఇది ఎందుకు రాసాము అని చెప్పి డౌట్ రాకుండా సిన్స్ m1 × m2 ఈజ్ ఈక్వల్ టు -1 అని దీన్ని బట్టి ఇది రాసేసాం. ఓకేనా, ఒకదాన్ని m1 అనుకుందాం, m2 ఫైండ్ అవుట్ చేసినట్టయితే మనకి స్లోప్ వచ్చిందని అర్థం చేసుకుంటాడు. సో ఇవి అన్నమాట మనకు స్లోప్లు. ఈ స్లోప్లతో మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఓకేనా, సో ఒక్కొక్క దాన్ని ఫస్ట్ వచ్చేసి టు ఫైండ్ ఈక్వేషన్ ఆఫ్ స్ట్రేట్ లైన్ కదా. టు ఫైండ్ ఈక్వేషన్ ఆఫ్ స్ట్రేట్ లైన్ విచ్ ఈస్ ప్యారలల్ టు ఏబి. ఓకేనా, ఏబితో ప్యారలల్గా ఉండే స్ట్రేట్ లైన్ ఒకటి మనం ఫైండ్ అవుట్ చేద్దాం. దాని తర్వాత ఇంకోటి ఏం ఫైండ్ అవుట్ చేద్దామంటే టు ఫైండ్ స్ట్రేట్ లైన్ విచ్ ఈస్ పర్పెండిక్యులర్ టు ఏబి. ఓకేనా, ఇవి చేసేస్తే మనకు సరిపోతుంది. ఫస్ట్ వన్ చూసినట్టయితే మనకు ప్యారలల్ టు ఏబి. సో ఏబికి ప్యారలల్గా ఉండాలి అని అంటే మనకు యాక్చువల్గా y = mx + c అంటాం కదా. y = m అంటే మనకి ఏమొచ్చింది, -2/3 × x + c. ఓకేనా, సిన్స్ m = -2/3 కదా. దీని స్లోప్ అనేది మనకు -2/3, దీనిలో సబ్స్టిట్యూట్ చేసినాం. y = mx + c. కాకపోతే దీంట్లో మనకు చూసుకుంటే c అనేది మనకు కావాలి. చూసారా, c అనే దాని వాల్యూ లేదు. cని ఫైండ్ అవుట్ చేయాలంటే 1/3 అనే దాని మీద నుంచి ఇది పోతుంది. అంటే గివెన్ above line is passing through. దీనిలో ఇలాంటి థియరిటికల్ పార్ట్ ఇలా థియరిటికల్గా రాయడమే ఎక్కువ ఉంటుంది మనకు యాక్చువల్గా జియోమెట్రీ పార్ట్లో. గివెన్ above line is passing through. ఓకేనా, above line is passing through 1, 3.
ఓకేనా. దట్ ఇంప్లైస్ మనకు అది సాటిస్ఫై అవ్వద్ది కాబట్టి 1,3ని దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే y దగ్గర 3 సబ్స్టిట్యూట్ చేస్తాం, x దగ్గర 1 అంటే -2/3 ఇంటూ 1 ప్లస్ c అన్నమాట. అంటే మనకి ఏమవుతుంది అంటే 3 + 2/3 అవుద్ది ఈజ్ ఈక్వల్ టు c. అంటే c ఈజ్ ఈక్వల్ టు 11/3 అవుద్ది, అంతే కదా. సో c ఈజ్ ఈక్వల్ టు 11/3 అయింది కాబట్టి దేర్ ఫోర్ రిక్వైర్డ్ లైన్ ఈజ్ y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c అన్నాం కదా. m అంటే -2/3x ప్లస్ c అంటే ఎంత వచ్చింది 11/3. దీన్ని ఇంకా కొంచెం సింపుల్గా రాయాలి అంటే ఇక్కడ 3ని LCM తీసి పంపించామనుకోండి 3y ఈజ్ ఈక్వల్ టు -2x ప్లస్ 11. ఇంకా రాసుకోవాలి అనుకుంటే అది ఇటు వస్తే 2x ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ టు 11. ఓకేనా, ఇలా రాసేయచ్చు. నెక్స్ట్ ఇది కూడా మనకి ఇక్కడ స్లోప్ ఇదంతా మనకు తెలిసిందే కదా. y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ cలో ఇక్కడ ఏం రాస్తాం, ఇంతకుముందు ఏం రాసామో ఇప్పుడు దీనికి ఆపోజిట్ పర్పెండిక్యులర్కి సంబంధించింది 3/2 అనుకున్నాం కదా. సో 3/2 ఇంటూ ఎక్స్ ప్లస్ సి, సిన్స్ దీని స్లోప్ వచ్చేసి 3/2. ఇప్పుడు మళ్ళీ ఆ పాయింట్ ఇంతకుముందు వచ్చిన పాయింట్ దీని నుంచి పాసింగ్ త్రూ అని రాయండి, సి ఫైండ్ అవుట్ చేయండి, సి వచ్చిన తర్వాత మళ్ళీ రిక్వైర్డ్ లైన్ అని చెప్పేసి రాసేయండి. ఓకేనా, సేమ్ ప్యారలల్కి ఎలా రాసామో అలాగా. ఓకేనా, క్లియర్గా అర్థమవుతుందా. నెక్స్ట్ చూడండి, ట్రాన్స్ఫార్మ్ ద ఈక్వేషన్. ఇది మనకు అసలు చాలా ఇంపార్టెంట్. ఓకేనా, చాలా అంటే చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. కొంచెం పీలు ఏలు ఉన్నాయి కదా అని కన్ఫ్యూజ్ అవ్వద్దు, మంచిగా వినండి. ట్రాన్స్ఫార్మ్ ద ఈక్వేషన్ ఇంటూ నార్మల్ ఫార్మ్. ఫస్ట్ పార్ట్ చేద్దాం. ఓకేనా, ఫస్ట్ ఈ పార్ట్ చేద్దాం. చేసిన తర్వాత మనకు ఇఫ్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఆఫ్ ద స్ట్రేట్ లైన్ ఫ్రమ్ ద ఆరిజిన్ ఈజ్ p అంట. p అనేది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ద స్ట్రేట్ లైన్ ఫ్రమ్ ద ఆరిజిన్ అన్నాడు, డిడ్యూస్ దట్ అని చెప్పేసి ఇది ఇచ్చాడు. ఓకేనా, సో యాక్చువల్గా మనకు ఈ p అంటే మనం ఇంతకుముందు ఫామ్లో మనం నేర్చుకున్నాం చూడండి. నార్మల్ ఫామ్లో x cos ఆల్ఫా ప్లస్ y sin ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు p అన్నాం చూడండి. అక్కడ p అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్సే. సో అదే మనకి ఇక్కడ ఇచ్చాడు. సో మనం ఏం చేద్దామంటే ఫస్ట్ దీన్ని నార్మల్ ఫామ్లో కన్వర్ట్ చేసి ఇది వచ్చేటట్టు ట్రై చేద్దాం. గివెన్ లైన్ ఈజ్, ఓకేనా, గివెన్ లైన్ ఈజ్ x/a ప్లస్ y/b ఈజ్ ఈక్వల్ టు 1 కదా. యాక్చువల్గా ఇక్కడ మనకు ఇలా ఉండొద్దు. ఓకేనా, ఈ బైలు ఇది ఇటు సైడ్ సెట్ చేద్దాం. అంటే bx ప్లస్ ay ఈజ్ ఈక్వల్ టు ab అనేది వచ్చింది. ఇప్పుడు మనం ఒక దాంతో డివైడ్ చేయాలి కదా, డివైడింగ్ విత్ కదా. నార్మల్ ఫామ్ అంటే ఏం చేస్తాం, డివైడింగ్ విత్ అండర్ రూట్ ఆఫ్ ఇదేమో b², నెక్స్ట్ ఇది వచ్చేసి a². సో దీన్ని మనం ఎట్లా రాద్దాం అంటే అండర్ రూట్ ఆఫ్ a² ప్లస్ b² ఆన్ బోత్ సైడ్స్ అని రాద్దాం. ఓకేనా, సో దీంతో మనం బోత్ సైడ్స్ డివైడ్ చేసినట్టయితే b డివైడెడ్ బై అండర్ రూట్ ఆఫ్ a² ప్లస్ b² ఇంటూ ఎక్స్ ప్లస్ a డివైడెడ్ బై అండర్ రూట్ ఆఫ్ a² ప్లస్ b² ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు ab డివైడెడ్ బై అండర్ రూట్ ఆఫ్ a² ప్లస్ b². హియర్ ఓకేనా, బై కంపేరింగ్ విత్ రాద్దాం కదా, మనకు నార్మల్ ఫామ్ అన్నాడు కాబట్టి దిస్ ఈజ్ ఆఫ్ ద ఫామ్, దిస్ ఈజ్ ఆఫ్ ద ఫామ్ అంటే మనకు ఫస్ట్ ఇది ఇంతవరకు మనకి ఇప్పుడు క్వశ్చన్ సొల్యూషన్ అయిపోయినట్టు. దిస్ ఈజ్ ఆఫ్ ద ఫామ్ a ఇంటూ ఎక్స్ ఇంటూ కాస్ ఆల్ఫా, ఆఫ్ ద ఫామ్ x ఇంటూ కాస్ ఆల్ఫా ప్లస్ y ఇంటూ సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు p. సో హియర్ ఏం రాస్తాం మనం, ఇంతకుముందు ఎట్లా రాసినామో సేమ్ అట్లనే. హియర్ కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏంటిది, కాస్ ఆల్ఫా అంటే b బై అండర్ రూట్ ఆఫ్ a² ప్లస్ b². ఓకేనా, కామా సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏంటిది, a డివైడెడ్ బై అండర్ రూట్ ఆఫ్ a² ప్లస్ b² అండ్ p ఈజ్ ఈక్వల్ టు ab బై అండర్ రూట్ ఆఫ్ a² ప్లస్ b². ఇదిగో దీంతో p తోటే పని ఉంది, అండర్ రూట్ ఆఫ్ a² ప్లస్ b². మనకు ఈ pకి aకి bకి రిలేషన్ ఉన్నది, దీన్ని మనకు ప్రూవ్ చేయమంటున్నాడు. డిడ్యూస్ దట్ అంటే దీన్ని ప్రూవ్ దట్ అంటున్నాడు. సో ఎట్లా ప్రూవ్ చేద్దామంటే దీనికి ఫస్ట్ మనకు ప్రూవ్ దట్లో ఇక్కడ రూట్ అనేది లేదు. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం. ఓకేనా, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసినట్టయితే ఇటేమో p² ఉంటుంది, ఇక్కడనేమో a² ఉంటుంది, b² ఉంటుంది, కింద జస్ట్ a² ప్లస్ b² మాత్రమే ఉంటుంది, ఎందుకంటే రూట్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి. ఇప్పుడు మనకు ప్రూవ్ చేయాల్సిన దాంట్లో 1/p² ఉంది, ఇక్కడ p² ఉంది. సో ఒకసారి ఇట్లా రెసిప్రోకల్ చేసిద్దాం. రెసిప్రోకల్ చేస్తే మనకు 1/p² ఈజ్ ఈక్వల్ టు రివర్స్ చేసేసినట్టయితే a² ప్లస్ b² డివైడెడ్ బై a² b² కదా. ఇలా ఉన్నప్పుడు దీనికి రాయొచ్చు, దీనికి రాయొచ్చు. అంటే మనకి ఏమవుతుంది అంటే 1/p² ఈజ్ ఈక్వల్ టు a² బై
ఏ స్క్వేర్ బీ స్క్వేర్ అవుద్ది. నెక్స్ట్ వచ్చేసి బీ స్క్వేర్ బై ఏ స్క్వేర్ బీ స్క్వేర్ అవుద్ది. సో ఏ స్క్వేర్కి ఏ స్క్వేర్, బీ స్క్వేర్కి బీ స్క్వేర్కి క్యాన్సిల్ చేసినట్టయితే 1/a స్క్వేర్ ఒక దగ్గర ఉంది, 1/b స్క్వేర్ ఒక దగ్గర ఉంది, మనకు 1/p స్క్వేర్ సెట్ అయింది కదా. దట్ ఇంప్లైస్ 1/p స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1/a స్క్వేర్ ప్లస్ 1/b స్క్వేర్. ప్రూవ్ అయింది కదా, హెన్స్ ప్రూవ్డ్ అని రాసేయండి సరిపోద్ది. ఓకేనా. యాక్చువల్గా చాలా సింపుల్ క్వశ్చన్. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు అంటే చూడండి, ఒక లైన్ ఇచ్చాడు, దీనికి మనం నార్మల్ ఫామ్కి కన్వర్ట్ చేసినాం. ఓకేనా, ఇచ్చిన లైన్ని నార్మల్ ఫామ్కి కన్వర్ట్ చేసినాము. కాస్ ఆల్ఫా అయింది, సైన్ ఆల్ఫా అయింది రాసినాము. అలాగే పి అంటే ఏంది అనేది కూడా రాసినాం. ఓకేనా, ఆ పిని పట్టుకొని సెట్ చేసినాం, ప్రూవ్ అయిపోయింది. క్లియర్ కదా. నెక్స్ట్ చూడండి. ఓకేనా, క్లియర్గా అర్థమవుతుంది అందరికీ. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే ఇఫ్ ద లైన్స్, రెండు లైన్స్ ఇచ్చాడు కానీ ఇక్కడ ఒక వేరియబుల్ ఇచ్చాడు చూడండి మనకు. సరే కే గురించి చూద్దాం. 1 2 3 3 ఇచ్చాడు. ఆర్ కాన్కరెంట్ అన్నాడు. ఏముంది, డెట్ 0కి ఈక్వేట్ చేయండి. ఇక్కడ ఒక కే ఉంటుంది, అన్ని వాల్యూస్ ఉంటాయి, ఒకటి కే ఉంటుంది కదా. సో అలా అలా చేసుకుంటూ పోయి కే ఈజ్ ఈక్వల్ టు ఎంతనో రాసేయండి. చాలా సింపుల్, ఇంక ఇది నేను చెప్పాల్సిన అవసరం లేదు, చాలా సింపుల్ కదా. సో నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ పి. పి ఎక్కడుంది, ఇదిగో ఇక్కడ ఉంది. ఓకే, పి ఆర్ కాన్కరెంట్ అన్నాడు కదా. డెట్ అనేది 0కి ఈక్వేట్ చేయండి, మీకే వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పర్పెండిక్యులర్ టు ద లైన్ ఇదంట అండ్ మేకింగ్ అన్ ఇంటర్సెప్ట్ 4 on x యాక్సిస్. ఏమన్నాడు మళ్ళీ ఒకసారి ఆలోచించండి. బ్లూ పెట్టుకుందాం. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లైన్ పర్పెండిక్యులర్ టు దిస్ లైన్ అన్నాడు. దీనికి పర్పెండిక్యులర్ ఉండాలి అని అంటే మనకు ఎలా ఉండాలి, 4x మైనస్ 3y ప్లస్ సమ్ కాన్స్టెంట్ ఈక్వల్ టు 0. ఓకే, ఆ కాన్స్టెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే అండ్ మేకింగ్ అన్ ఇంటర్సెప్ట్ 4 on x యాక్సిస్. x యాక్సిస్ పైన 4 దగ్గర టచ్ అవుతుంది అంటే మనకు లైన్ ఇలా ఉన్నట్టు, x యాక్సిస్ y యాక్సిస్. x యాక్సిస్ పైన 4 దగ్గర టచ్ అవుతుంది అంటే ఇది 4 అనుకోండి. ఓకేనా, ఇది 4 అని కనుక మనం తీసుకున్నట్టయితే ఈ లైన్ దగ్గర టచ్ అంటే ఈ 4 దగ్గర టచ్ అవుతుంది. ఇంకా లైన్ ఎట్లుంది అనేది మనకు తెలియదు, కాకపోతే 4 దగ్గరనైతే టచ్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ మనకు 4 దగ్గర టచ్ అవుతుంది. y దగ్గర ఎంత టచ్ అవుతుంది అదంతా మనకు క్లారిటీ లేదు, కానీ x యాక్సిస్ ని 4 దగ్గర టచ్ అవుతుంది అంటే మనము ఒక పాయింట్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా దాని నుంచి. ఇది ఏం పాయింట్ అంటే 4,0 అన్నట్టు. ఓకేనా, సో మనకు ఇందాక సి తెలియదు అనుకున్నాం చూడండి, ఆ సి కోసం ఈ పాయింట్ ని యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా, స్ట్రేట్ లైన్ ఈజ్ పాసింగ్ త్రూ దిస్ పాయింట్ అంటాం, సబ్స్టిట్యూట్ చేస్తాం, ఆ సి వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాం. సో సింపుల్, ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఇక్కడ. ఓకేనా, సొల్యూషన్ ఇస్తాను. ఏం చేస్తాం, గివెన్ లైన్ ఈజ్ 3x ప్లస్ 4y ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా, దట్ ఇంప్లైస్ ఏ లైన్ విచ్ ఈజ్ పర్పెండిక్యులర్ టు above line is ఏమవుతుంది, 4x మైనస్ 3y ప్లస్ సమ్ k ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా, ఇదే కదా. ఎందుకంటే సిన్స్ అని పెట్టేసి మీరు నార్మల్గా ఇట్లా రాసేయండి. ఓకేనా, సిన్స్ అని పెట్టేసి ఇప్పుడు మనకు యాక్చువల్గా అయితే ఒక 4-5 స్టెప్లలో ఆన్సర్ అయిపోద్ది. కాబట్టి మీరు తెలివిగా ఏం చేయాలంటే ఇక్కడ సిన్స్ అని పెట్టేసి ఫార్ములా రాసేయండి. ఓకేనా, ఒక లైన్కి, ఓకేనా, ఏ లైన్కి అంటే ఇప్పుడు ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 అనే లైన్కి పర్పెండిక్యులర్గా ఉండే లైన్ ఏమవుతుంది అంటే bx మైనస్ ay ప్లస్ k ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది అని చెప్పేసి ఇలా సిన్స్లో రాసేయండి. కాన్స్టెంట్ ఏదైనా మారచ్చు, కాకపోతే ax ప్లస్ by ఉన్నది కాస్త bx మైనస్ ay అవుతుందని ఇలా ఫార్ములా రాయండి, ఈ స్టెప్ రాయండి. ఓకేనా, ఇది సెట్ అయిపోద్ది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీంట్లో 4x మైనస్ 3y ప్లస్ k ఈక్వల్ టు 0 ఉంది. ఇప్పుడు ఏం చేయాలి, దిస్ లైన్ ఈజ్ పాసింగ్ త్రూ ఇది. ఓకేనా, గివెన్ this is passing through దేని నుంచి పోతుందని ఇచ్చాడు, 4,0. ఓకేనా, ఈ డయాగ్రామ్ వేస్తే ఇంకా మీరు ఎక్స్ట్రా ఇక్కడ ఏం రాయాల్సిన అవసరం లేదు, 4,0 తోని పాస్ అవుతుంది అనమాట. సో 4,0 తోని పాస్ అవుతుంది అంటే x యాక్సిస్ దగ్గర మనం 4 సబ్స్టిట్యూట్ చేస్తాం, 4 × 4, y దగ్గర 0 సబ్స్టిట్యూట్ చేస్తాం, ప్లస్ k అంటాం. అంటే ఇప్పుడు ఏమవుతుంది అంటే దట్ ఇంప్లైస్ k ఈజ్ ఈక్వల్ టు మైనస్ 16 వస్తుంది. దేర్ ఫోర్ రిక్వైర్డ్ లైన్ ఈజ్, ఓకేనా, దేర్ ఫోర్ రిక్వైర్డ్ లైన్ ఈజ్ ఏంటిది, 4x మైనస్ 3y, ఇక్కడ k అంటే మైనస్ 16 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇది మనకు ఫైనల్గా ఆన్సర్. సో ఈ 3 అనేది నేను కొంచెం 3ని కరెక్ట్గా రాయట్లేదు కదా ప్రతిసారి, ఏది ఇదేనా, ఇదే. సో 3 అనే దాన్ని కొంచెం
నీట్గా రాసిస్తాను చూడండి. ఇదన్నమాట మనకు ఫైనల్గా ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ ఏముంది అంటే మనకి ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే ఇఫ్ ద యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ అని చెప్పేసి రెండు ఇచ్చాడు. ఓకేనా. యాంగిల్ బిట్వీన్ టూ లైన్స్ అంటే మనం ఏం చేయాలి, tan θ ఈజ్ ఈక్వల్ టు m1 మైనస్ m2 డివైడెడ్ బై 1 ప్లస్ m1 m2. దానిలోంచి m1 చేయాలి, దీనిలోంచి m2 చేయాలి. చేద్దాం. సొల్యూషన్ గివెన్ లైన్స్ ఆర్, ఫస్ట్ వచ్చేసి ఇలాగే రాసేయండి. గివెన్ లైన్స్ ఆర్ ఏంటిది, 4x మైనస్ y ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ టు 0 కామా kx మైనస్ 5y మైనస్ 9 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా. రెండు లైన్స్ ఉన్నాయి. ఇప్పుడు దీనికి స్లోప్ కావాలి, దీనికి స్లోప్ కావాలి. సో స్లోప్ ఆఫ్ 4x మైనస్ y ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా. దీనికి ఇప్పుడు మనం స్లోప్ ఫైండ్ అవుట్ చేద్దాం. కొంచెం ఇలా సైడ్ హెడ్డింగ్ టైప్లో పెట్టండి. దీనికి స్లోప్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏం చేయాలంటే 4x మైనస్ y ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ టు 0లో వైని అటు పంపించేసాం అనుకోండి, 4x ప్లస్ 7 ఉంటుంది. దేర్ ఫోర్ m1 ఈజ్ ఈక్వల్ టు 4 అని మనకు క్లియర్గా అర్థమైంది. ఓకేనా. ఫస్ట్ దాని స్లోప్ అనేది 4, y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ cతో కంపేర్ చేసాం. సిన్స్ y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c. ఓకేనా. నెక్స్ట్ ఏం చేద్దాం, స్లోప్ ఆఫ్ సెకండ్ లైన్ చెక్ చేద్దాం. స్లోప్ ఆఫ్ సెకండ్ లైన్ ఏంటిది, kx మైనస్ 5y. ఓకేనా. kx మైనస్ 5y మైనస్ 9 ఈజ్ ఈక్వల్ టు 0. దీనికి ఇప్పుడు స్లోప్ కావాలి అని అంటే ఎట్లా చేస్తాం, దట్ ఇంప్లైస్ మనము ఈ 5yని ఇటు పంపించేసినట్టయితే ఇక్కడ kx మైనస్ 9 ఉంటుంది. ఇంతకుముందు కూడా 5yకి నెగిటివ్ ఉంది కాబట్టి అటు పంపించేసాం కదా, ఇక్కడ కూడా అలాగే పంపించేసాం. ఓకేనా. ఇప్పుడు y ఇక్కడ మనకు y ఈజ్ ఈక్వల్ టు అని ఉండాలి, ఇట్లా y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c లాగా ఉండాలి. సిన్స్ y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c ఇలా మనకు ఉండాలి. కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు 5తో డివైడ్ చేస్తే k/5 ఇంటూ x మైనస్ 9/5 అయింది. కానీ మనకి ఇక్కడ కావాల్సింది జస్ట్ స్లోప్ మాత్రమే. దేర్ ఫోర్ స్లోప్ m2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ కాదు, జస్ట్ k/5. ఓకేనా. స్లోప్ m2 ఈజ్ ఈక్వల్ టు k/5. ఇక్కడ నుంచి ఒక స్లోప్ వచ్చింది, ఇక్కడ నుంచి ఒక స్లోప్ వచ్చింది. ఇక్కడ మనం స్లోప్ అని రాయలేదు కదా, రాద్దాం. therefore slope m1 is equal to 4 అనేది వచ్చింది, m2 is equal to ఇది వచ్చింది. ఈ రెండింటి నుంచి మనము ఓవరాల్ గా ఫైండ్ అవుట్ చేయాల్సింది యాంగిల్, ఇవి రెండింటికి మధ్యలో ఉన్న యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే tan θ is equal to మాడ్ పెట్టేసి m1 మైనస్ m2 డివైడెడ్ బై 1 ప్లస్ m1 ఇంటూ m2. సో ఇది చేసేసినట్టయితే సరిపోద్ది. దట్ ఈజ్ ఈక్వల్ టు m1 మైనస్ m2 అంటే మనకు ఇక్కడ యాంగిల్ కూడా ఇచ్చాడు కదా, 45 డిగ్రీస్ అని ఇచ్చాడు. సో tan θ ఈజ్ ఈక్వల్ టు ఇది అంటే మనకు దీని ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకు θ అంటే tan 45 డిగ్రీస్ అనమాట. ఓకేనా. tan 45 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు m1 అంటే ఎంత వచ్చింది 4, ఇదేమో k/5. 4 మైనస్ k/5 ఇది యాక్చువల్గా k/5 డివైడెడ్ బై 1 ప్లస్ 4 ఇంటూ k/5. ఓకేనా. ఇప్పుడు మనకి ఏమవుతుందంటే ఇంకా దీన్ని ఇక్కడ కొంచెం సింప్లిఫై చేసుకుంటే సరిపోద్ది. సింప్లిఫై చేసినట్టయితే మనకి tan 45 అంటే 1 అన్నమాట. దట్ ఇంప్లైస్ 1 ఈజ్ ఈక్వల్ టు, ఓకేనా, దట్ ఇంప్లైస్ అని రాసుకుందాం. దట్ ఇంప్లైస్ 1 ఈజ్ ఈక్వల్ టు 4 మైనస్ 5k అంటే మనకు 20 మైనస్ k డివైడెడ్ బై మాడు లోపల 20 మైనస్ k డివైడెడ్ బై మళ్ళీ ఇక్కడ ఓల్ డివైడెడ్ బై ఇక్కడ వచ్చేసి 5 ఉంటుంది. నెక్స్ట్ కింద చూసినట్టయితే మనకి ఎంత ఉంటుంది, 5 ప్లస్ 4k ఉంటుంది, అంతే కదా. పైననేమో 20 మైనస్ k, కింద 5 ప్లస్ 4k డివైడెడ్ బై 5. ఇవి రెండిట్లో నుంచి మనం 5ని క్యాన్సిల్ చేసినట్టయితే ఏమవుతుంది అంటే 1 ఈజ్ ఈక్వల్ టు 20 మైనస్ k డివైడెడ్ బై 5 ప్లస్ 4k. ఓకేనా. 5 ప్లస్ 4k ఇక్కడ ఇట్లా మాడు ఉంది అంటే ఇక్కడ మనకు ప్లస్ ఆర్ మైనస్ 1 అన్నట్టు. దట్ ఇంప్లైస్ 20 మైనస్ k బై 5 ప్లస్ 4k ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 1. ప్లస్ 1 ఒకసారి తీసుకుందాం, మైనస్ 1 ఒకసారి తీసుకుందాం. 20 మైనస్ k బై దీన్ని 4k ప్లస్ 5 అని రాసుకుందాం ఈజ్ ఈక్వల్ టు 1 ఒకసారి తీసుకుందాం. 20 మైనస్ k బై 4k ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 ఒకసారి తీసుకుందాం. ఇవి రెండింటిలోంచి మనకు 2k వాల్యూస్ వస్తాయి. ఓకేనా. అంటే ఇప్పుడు ఏమవుతుంది అంటే 20 మైనస్ k ఈజ్ ఈక్వల్ టు 4k ప్లస్ 5 అంటే మనకి ఈ మైనస్ k నటు పంపిస్తే ఇటు 5k అవుద్ది, అది ఇటు వస్తే 15 అవుద్ది. క్యాన్సిల్ చేసినట్టయితే k ఈజ్ ఈక్వల్ టు 3 అవుద్ది. ఓకేనా. ఇక్కడ నుంచి k ఈజ్ ఈక్వల్ టు 3 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ నుంచి 20 మైనస్ k ఈజ్ ఈక్వల్ టు 4k ప్లస్ 5, ఇది అటు పోయినట్టయితే 5k అవుద్ది. ఓకేనా. యాక్చువల్గా దీన్ని ఇక్కడ మనం మైనస్తో మల్టిప్లై చేస్తున్నాం కదా, సో ఏంటి సేమ్ ఇంతకుముందే వస్తుంది అనుకుంటున్నా. మైనస్తో మనం మల్టిప్లై చేసినట్టయితే మైనస్ 4k మైనస్ 5 అవుద్ది.
ఓకేనా. ఈ -4kని ఇటు తీసుకొచ్చినట్టయితే మనకు 3k అవుద్ది. దీన్ని కనుక అటు తీసుకుపోయినట్టయితే -25 అవుద్ది. అంటే k ఈజ్ ఈక్వల్ టు -25/3 అన్నమాట. ఓకేనా. దేర్ఫోర్ k వాల్యూస్ ఆర్ అని చెప్పేసి ఇది అది రెండింటిని రాసేయండి సరిపోద్ది. సో ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఇంకొక 4 క్వశ్చన్స్ చూసుకుందాం. ఓకేనా. వీటిని ఇంకా మీరు డైరెక్ట్గా చూసుకోండి. సో ఇది మనకి ఏమన్నాడంటే ఫైండ్ ద ఫూట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్. మనకు చూడండి ఫూట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ అన్నాడు అంటే ఈ ఫార్ములా వాడండి. ఓకేనా. యాక్చువల్గా నేను ఇంకొక 2 ఫార్ములాస్ ఎక్స్ట్రా ఇస్తాను అన్నాను కదా, ఇవే h-x1/a ఈక్వల్ టు k-y1/b ఈజ్ ఈక్వల్ టు, ఇది మనకి యాక్చువల్గా పర్పెండిక్యులర్ డిస్టెన్స్లో ఉన్న ఫార్ములానే, కానీ కింద రూట్ ఉండదు, పైన మైనస్ ఉంటుంది. ఓకేనా. అలాగే ఇక్కడ 2 తోటి ఇంకొక ఫార్ములా ఉంటుంది, అది మనకు ఇమేజ్ అన్నమాట. ఓకేనా. ఇది కూడా కొంచెం ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇమేజ్ అన్నాడు అనుకోండి మైనస్ ఉండాలి, ఎక్స్ట్రా 2 అనేది ఉండాలి. ఇక్కడ మాత్రం ఫార్ములాలో 2 ఉండదు, ఇక్కడ 2 ఉంటుంది, అంతే, అదొకటే. ఫూట్ అంటేనేమో నార్మల్గా రాయండి, ఇమేజ్ అంటేనేమో 2తో రాయండి. అలాగే ఇవి రెండు కూడా మీరు చూసుకోండి. ఓకేనా. ఈజీగానే అర్థమవుతాయి. సో ఎక్కువ సార్లు ఏం రిపీట్ కాలేదు, కాకపోతే మీకు కొంచెం రిఫరెన్స్ కోసం ఇచ్చా, ఇంకా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా. ఇవి నేర్చుకుంటే చాలు, ఇంకా మనకి 2 మార్క్స్వి 4 మార్క్స్వి అసలు మిస్ అయ్యే ఛాన్సే లేదు, అస్సలే మిస్ అయ్యే ఛాన్సే లేదు. ఇంకా నేను 7 మార్క్స్ క్వశ్చన్స్ నెక్స్ట్ చేస్తాను. ఓకేనా. ఇప్పుడు మన ఈ స్ట్రేట్ లైన్ నుంచి 7 మార్క్స్ది ఆర్థో సెంటరా సర్కమ్ సెంటరా అనేది వస్తుంది. చాలా సింపుల్గా ఉంటుంది. ఓకేనా. ఒకటి రోజు అది కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఏం చేద్దామంటే మనం పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్ చేద్దాం. పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్లో కూడా ఒక లాంగ్ క్వశ్చన్ నేను మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా, అలా నేర్చుకోండి చాలు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మళ్ళీ మనకు ఈ స్ట్రేట్ లైన్ అయిపోతుంది. ఓకే. కాకపోతే ఇక్కడ ఇంకా మిగిలిన ఏమున్నాయి మనకి, యాక్చువల్గా డీసీస్ అండ్ డిఆర్స్, ఇంకా అటు ఏమో మనకి ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్ ఉంది. ఇవి ఓకే, ఇవి చిన్నయే. ఇంకా మనకి యాక్చువల్గా క్యాలిక్యులస్లో అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్ మిగిలిపోయింది. సో వీటన్నిటిని నేను కంప్లీట్ చేస్తాను. ఓకేనా. ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాను. సో మీరేం భయపడకండి, అయ్యో సిలబస్ కంప్లీట్ అవ్వట్లేదే, 1B నేను ఫెయిల్ అది ఇది అని అనుకోకండి. చూడండి అయిపోయింది ఆల్రెడీ, ఇది అయిపోయినట్టే. ఇంకా 7 మార్క్స్ క్వశ్చన్ రేపు ఒకటి ఎల్లుండి ఒకటి వచ్చేస్తుంది కదా. ఓకేనా. బాయ్ మరి.